పండుగ ఏదైనా పరంపర స్వీట్స్ తోనే మొదలు. స్వచ్ఛమైన రుచుల పరంపర. ఆర్డర్ కోసం సంప్రదించండి. మీరేమైనా వెతుక్కున్నారా? నాకు ఏంటి అసలు జీవితం ఏంటి? దేవుడున్నాడా? ఏమిటసలు అని అలా వచ్చిందా? లేకపోతే డైరెక్ట్‌గా ఏంటి జీవితము, ఏమవుతుంది, రేపేం జరుగుతుంది, దేవుడు ఉన్నాడా లేడా, మరి పాప పుణ్యాలకి తావెక్కడుంటుంది పాప అక్కడ? పుణ్యాలకు తావెక్కడ. మీరు ఏ ఏ విషయం పట్టుకుని మనసులో వెళ్ళారు అక్కడికి? దైవం మానవ రూపంలో అంటారు కదా. అది ఎందుకు జరిగిందో దాని మూలం చూస్తే పోతుందా? లేదు ఇది వచ్చినా కూడా పర్వాలేదు, నాకు మంచి కోసమే ఇది వచ్చింది అని గుడ్డిగా నమ్మితే పోతుందా? రెండోది కరెక్ట్, దాని మూలం ఏంటో కరెక్ట్. సో అక్క మీ 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 పరిస్థితులు బెటర్ అయ్యాయా? అంటే మీరు యువర్ స్టార్టెడ్ ఫీలింగ్ బెటర్? ఫైనాన్షియల్గా ఎలా ఉన్నానో చెప్పలేను, కానీ నేను బయటికి వెళ్తే నన్ను ఒక అమ్మవారిలాగా చూస్తున్నారు తెలుసా. నేనే గుర్తు చేస్తా తప్పు చేశానా? లేదు లేదు, ఏం పర్వాలేదు. ఆయన ఫోన్లో ఆయన పేరు కూడా నేను శరత్ బాబు అని ఉండదు, నాకు తత్వమసి. ఎందుకు అంత ఆరాధించారు? ఏమో తెలీదు, ఇక్కడ కాస్ట్ ఫీలింగ్ అంటే అది కాదు, ఎందుకు ఆయన తెలీదు. మేము చాలా సినిమాలు చేసాం రా. ఫస్ట్ పరిచయం అని, ప్రైవేట్ మాస్టర్ అని. సరిగమలు Yes రా, వా. గలగలలు ప్రియుడే సంగీతము ప్రియురాలే నాట్యము. సరిగమలు గలగలలు. రమాప్రభ గారి విషయంలో మాత్రం చాలా కాలం ఆయన చుట్టూ తిరిగా నేను చెన్నైలో. బాబా అక్క చాలా బాధపడుతున్నారు, అక్కకి ఏమన్నా చెయ్యండి అనేసి. ఏం చేయాలి, ఎంత చేశానో నీకేం తెలుసు, లెక్కలు చూపించమంటావా, నా అకౌంట్స్ చూపించమంటావా, నా ఈటీ లెక్కలు చూపించమంటావా. మధ్యలో ఆయనకి నాకు జరిగింది కూడా ఆమెకి చెప్పాను. అక్క ఇలాగ వెళ్తున్నాము, ఇక్కడికి వెళ్తున్నాము. అయ్యో, నీకు అంత పరిచయం ఏర్పడిందా, నీకు నచ్చాడా. కానీ అక్క ఇప్పుడు శంభాల అన్నారు కదా, శంభాల ఎనర్జీ ఫ్రీక్వెన్సీ హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ అంటారు, హయ్యర్ దెన్ మానసరోవర్. అవునమ్మా. శంభాల గురించి మీరేం తెలుసుకుని? ఎక్కడుంది శంభాల అసలు? అసలు శంభాల అనేది మనకి. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. జీవితంలో మనకి చాలా కష్ట నష్టాలు జరుగుతూ ఉంటాయి, మంచి విషయాలు జరుగుతూ ఉంటాయి. వీటన్నిటినీ ప్రాసెస్ చేసుకుని ఇలా ఎందుకయింది, నాకే ఎందుకయింది, పూర్వజన్మ కర్మలా, లేకపోతే నాకు ఈ మంచివి జరిగాయి, నేను ఏ మంచి పని చేస్తే ఇవన్నీ నాకు వచ్చాయి, ఇలా మనిషి నిత్యం అన్వేషిస్తూ ఉంటాడు అన్నమాట. వాటన్నిటికీ సమాధానం దొరికిన వాళ్ళు ధన్యులని చెప్పాలి. ఇవాళ ప్రస్తుతం మనం ప్రముఖ నటిగా చాలా ఒక బోల్డ్ ఉమెన్గా మనందరికీ సుపరిచితులు జయలలిత గారు. వారు ఇటీవల కాలంలో శంభాల 360 సొల్యూషన్స్ అనే ఒక సిస్టంలోకి వచ్చారనమాట. అంటే దీనిలోని విధి విధానాలు నేర్చుకుంటూ వారి లైఫ్ని కొంత మలుచుకునే ప్రయత్నం చేశారు. జయలలిత గారితో నేను గతంలో చాలా ఇంటర్వ్యూస్ చేశాను. ఆవిడ పడిన కష్టం నాకు వ్యక్తిగతంగా డైరెక్ట్గా తెలుసు, ప్రేక్షకులకు కూడా తెలిసే ఉంటుంది. ఆవిడ లైఫ్లో ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ చూసి ఇక్కడ దాకా చేరుకున్నారు. వారికి స్పిరిచువల్ సొల్యూషన్ ఎలా అనిపిస్తుంది మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం తల్లి, ఆశీస్సులు. థ్యాంక్ యూ సో మచ్. ఎప్పటిలాగే ఉన్నమాట, ఇది ముఖస్తుతికి కాదు, వెలిగిపోతున్నారు. మా పెద్ద గురువు గారు సేగు రమేష్ గారు మన శంభాల 360 సొల్యూషన్స్ కల్లేపల్లి హరిహరనాథరాజు గారు ఎవరైతే ఉన్నారో వారి గురువు గారు ఈ మధ్య ఒక 21 days క్లాసెస్ కండక్ట్ చేస్తున్నారు యుఎస్ నుంచి. ఆయన జూమ్ క్లాసెస్, అందులో ఏజ్లెస్ యూత్ఫుల్ గ్లో అనే ఒక లెసన్ అది ఆయన చెప్తూ ఉంటారు. ఆయన చెప్పింది మనం చేస్తూ ఉండాలిరా. ఫోటో తీసుకోమంటారు, బిఫోర్ క్లాసు ఫేస్ ఎలా ఉందనేది. ఆఫ్టర్ క్లాసు తీసుకోమంటారు. నీకు తెలిసిపోతుంది ఆ పిక్లో ముందర ఎంత పేలవంగా ఉన్నామో, ఆ సెషన్ అయిన తర్వాత ఎంత గ్లో ఉంది అనేది స్పాట్లో అనమాట ఎక్స్పీరియన్స్ అది. అలాంటివి ఒక ఫిట్ బాడీ, మన ఒళ్ళు ఎలా తేలిక అవుతుంది, ఫస్ట్ ఎలా ఉంది నువ్వు అన్నట్టు ఇందాక బ్లోటింగ్స్ అవి ఏదో హెవీగా ఉన్నట్టుగా అలా కదా. ఒక్కొక్క సెషన్ అవుతూ ఉంటే ఆ సెషన్ తర్వాత మనం అంత అనుభవిస్తామన్నమాట. అలాంటి క్లాసెస్ స్టార్ట్ అయినాయి. సో నేను కొన్ని క్లాసెస్ అటెండ్ అవ్వగలుగుతున్నాను, కొన్ని క్లాసెస్ అటెండ్ అవ్వలేకపోతున్నాను, షూట్స్ వల్ల కానీ నా పర్సనల్ వర్క్ వల్ల కానీ. నువ్వు అన్నావు కదా వెనక్కి వెళ్తున్నారు అని, ఆయన చెప్తూ ఉంటారనమాట, స్టాప్ స్ట్రెస్,
రివర్స్ డిసీజ్, రివర్స్ ఏజ్. మిమ్మల్ని అందరినీ ఒక 10 సంవత్సరాల వెనక్కి తీసుకెళ్తానని చెప్తూ ఉంటారు. అదే నాకు వర్తిస్తుందని నేను అనుకుంటున్నాను. ఒక ప్రగాఢమైన నమ్మకం అన్నమాట. అది. అసలు అంటే ఇది ఎలా నమ్ముతారు మీరు? మనకి ఏదైనా ఒక సొల్యూషన్ రావడానికి కూడా రాసిపెట్టి ఉండాలి అంటారు. అవును. ఈ వ్యవస్థలోకి మీరు రావడం, ఈ సిస్టమ్ ఆఫ్ ఇది, అది ఎలా జరిగింది? అంటే మీరు అంతకు పూర్వం చాలా మానసికంగా అన్ని విధాల కష్టాలు చూసిన జీవితం అని తెలుసక్క. ఆ. సో మీరేమైనా వెతుక్కున్నారా? నాకు ఏంటి అసలు జీవితం ఏంటి, దేవుడు ఉన్నాడా, ఏమిటి అసలు అని అలా వచ్చిందా, లేకపోతే డైరెక్ట్గా? ఫ్రాంక్, నేను ఎప్పుడు కూడా ఏంటి జీవితము, ఏమవుతుంది, రేపు ఏం జరుగుతుంది, దేవుడు ఉన్నాడా లేడా అనేది అస్సలు ఇలాంటి ఒక్క పాయింట్ కూడా నాకు రాలేదురా. ఆ జీవితం ఎలా తీసుకెళ్తుందో ఆ ఫ్లోలో వెళ్ళిపోయాను తప్పించి, నాకెందుకు ఇలాగ జరిగింది, నాకేమిటి ఈ బ్యాడ్ ఎక్స్పీరియన్స్, నన్నెందుకు మోసం చేశారు, అలాంటివి ఒక కాలంలో ఉన్నా కూడా దేవుడు ఉన్నాడా అనే మాత్రం సందేహం రాలేదు. దేవుడు ఉన్నాడు కాబట్టి తట్టుకునే శక్తి ఇస్తున్నాడు, ఇన్ని రకాల పరీక్షలు పెట్టినా అని అలా నమ్ముకుంటూ వచ్చాను. కానీ దేవుణ్ణి ఏనాడు నేను ఆయన్ని విమర్శించలేదు, తిట్టుకోలేదు, ఏమీ చేయలేదు. ఇంకా ఈ సంభాల 360 సొల్యూషన్స్ ఎప్పుడైతే నాకు మాధురి అనే అమ్మాయి పరిచయం చేసిందో, ఇంతకు ముందర చాలా ఇంటర్వ్యూస్లో చెప్పాను, తను కూడా సుమన్ టీవీలో యాంకర్గానే వర్క్ చేస్తుంది. సో తను ఇన్ని రకాలు చూసావు, ఒకసారి ఈ డాక్టర్ గారిని కలువు, ఈ గురువు గారిని కలువు అన్నప్పుడు నేను వెళ్ళిన తక్షణం నాకు పాజిటివ్ అనిపించటము, ఆయన్ని ఒక తమ్ముళ్లాగా నేను రిసీవ్ చేసుకోవడము, నన్ను అంతే ఒక సొంత అక్కలాగా ఆయన రిసీవ్ చేసుకోవడము. ఇక ఆ రోజు నుంచి మేబీ 6 months అయిపోయి ఉంటుంది, ఇంకా దాటే ఉండొచ్చు. ఇంకా అప్పటి నుంచి నాకే ఎందుకు ఇలా జరిగింది, నాకు మోసం జరిగింది అనే థాటే లేదమ్మా. ఆయన అన్నారు, నీ కర్మల్ని నువ్వే రీరైట్ చేసుకోవచ్చు, నీ కర్మని నువ్వే బ్యాలెన్స్ చేసుకోవచ్చు, ఎవరో నీకు ఏదో చేస్తే నీ కర్మని బ్యాలెన్స్ చేసి వెళ్ళిపోయారు అని సంతోషించు. నాకు రేపొద్దున ఇది జరుగుతుంది, అది జరుగుతుంది ఇలాగ అనుకోకు, జరిగిపోయింది అనుకో. నీకు ఏదైనా అనారోగ్యం ఉందనుకో, నేను ఆరోగ్యంగా ఉన్నాను. ఇప్పుడు పెద్ద గురువు గారు కూడా అదే చెప్తున్నారు, రమేష్ గారు, మనకి ఏదైనా హార్ట్ ప్రాబ్లం ఉంటే ఈ హార్ట్ మీద చేయి పెట్టుకొని జయలలిత రీజనవేట్ ఇట్ ఆల్ లెవెల్స్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్. మీకు ఏ పార్ట్ దగ్గర ప్రాబ్లం ఉంటే ఆ పార్ట్ దగ్గర ఇలాగే పెట్టుకుని అలాగే మెడిటేషన్లో కూర్చోమంటారు. అది మాటల్లో చెప్పలేం, నా భూతో నా భవిష్యత్. అలా హీలింగ్ అయిపోతుంది. అలా హీల్ అయిపోతుంది. నా ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నాను. అలా ఎంతమందో జూమ్ క్లాసెస్ చూస్తే అసలు ఎంతమందో. నేను చూసాను, మొన్న అటెండ్ అయ్యానారా? ఫస్ట్ రమేష్ గారు డిఆర్పిఎస్ డిఆర్డిఎఫ్ Yes. అంటే ఆ గ్రూప్లో యాడ్ చేశారు నన్ను. ఒక ఇది అటెండ్ అయ్యాను, ఒక సెషన్. నీకు తర్వాత అది ఒక ఎడిక్షన్ లాగా అయిపోతుంది. ఇక మనకి పని ఉంటే మనము చేయలేం తప్పించి, అవును, మార్నింగ్ 1 hour, ఆఫ్టర్నూన్ 1 hour, ఈవినింగ్ 1 hour. నేను చాలా కొద్ది క్లాసెస్ అటెండ్ అయినాను, అయినా కూడా మైండ్లో అలా పడిపోయింది ఆ ఇంపాక్ట్. సో దాన్నే నేను ఇప్పుడు మనం ఏదన్నా డీటాక్స్ అనుకో, కాఫీ తాగుతున్నాం అనుకో మార్నింగ్, దాన్ని స్మెల్ చూసి ఆ స్మెల్ అనుభవించి జయలలిత రీజనవేట్ ఇట్ ఆల్ లెవెల్స్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ అని ఒక సిప్ చెయ్యి, నీకు ఎంత మధురంగా అనిపిస్తుందో ఆ సిప్. ఆ కాఫీ అమృతంలాగా అనిపిస్తుంది. కాఫీయే కాదు, ఏదైనా నీవు ఏది తీసుకున్నా కూడా చాలా చాలా బాగుంది. అంటే అంత మనం తీరిక అండ్ అంత మనం శ్రద్ధతో, గ్రాటిట్యూడ్తో ఒకటి తీసుకుంటే దాని చేస్తున్నాం ఎనర్జీయే తల్లి, మారిపోతుంది. చేస్తున్నాం. మనకి 18 సాక్షిభూతాలు ఉంటాయి. ఆ సాక్షిభూతాలు మనల్ని ఏదో సీసీ కెమెరా లాగా రికార్డ్ చేసేస్తూ ఉంటాయి. మనం ఇక్కడ అనుకుంటే చాలు, మన మనస్సాక్షికి మనం చెప్పుకోవాలని అనుకునేవాళ్ళ ఇంతకు ముందర. మనస్సాక్షి కాదు, అక్కడ ఉంటాయి 18 సాక్షిభూతాలు. వాటికి మనం భయపడాలి. దైవభీతి, పాపభీతి ఇలాంటివి ఏమన్నా ఉంటే మనం వాటిని నమ్మితే గనక ఇక్కడ ఎలాంటి చెడు ఆలోచన రాదు. కానీ అక్క అలా చూసుకుంటే ఇప్పుడు ఎవరో వచ్చి మన కర్మల్ని బ్యాలెన్స్ చేసి మనకేదో చెడు చేసి వెళ్ళిపోయారు అంటే మన దృష్టిలో వాళ్ళు చెడు చేశారని అనుకుంటాం. కానీ మనం థ్యాంక్స్ చెప్తాం, మన కర్మల్ని బ్యాలెన్స్ చేశారు. అవును. సో ఆ సాక్షిభూతం పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఈ కర్మల్ని వీళ్ళు బ్యాలెన్స్ చేశారంటే మంచి పని చేసినట్టే కదా. మంచి మరి పాప పుణ్యాలకి తావు ఎక్కడ ఉంటుంది? పాప అక్కడ పుణ్యాలకి తావెక్కడ ఉంటుందంటే ఆ 18 సాక్షిభూతాలు మన కర్మని బ్యాలెన్స్ చేసిన వాళ్ళని వాళ్ళు ఏం చేశారో వాళ్ళని చూసుకుంటాయి, అవి వదలవు. అది వదలవు అస్సలు, ఓకే. సమస్య లేదు. ఆ 18 సాక్షిభూతాలని మనం నమ్మాలి. పాప పుణ్యాలకి తావు ఉంటుంది, ఇక్కడే అనుభవిస్తామట. అది వరకు పూర్వజన్మల కర్మలన్నీ ఎప్పుడూ అనుభవిస్తాం అనేవారు. కానీ ఇప్పుడు ఈ కర్మని ఇక్కడే అనుభవించేసి తర్వాత నరకానికి వెళ్ళడము, స్వర్గానికి వెళ్ళడము అనేవారు కదా. ఇక్కడే చూస్తున్నాము స్వర్గ నరకాలు రెండు కూడా. చేసేవాళ్ళకి కర్మ బ్యాలెన్స్ అవుతోంది,
అలాగా తప్పు చేసిన వాళ్ళకి కూడా ఆ సాక్షిభూతాల వల్ల వాళ్ళకి ఏం జరగాలో అది జరుగుతూనే ఉంటుంది అనేది నా విశ్వాసం. ఇప్పుడు మీరు గురువుగారు మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు మనకు మామూలుగా ఈ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనకి ఈ సమస్య ఉంది అని వెళ్తాం. ఎలా ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ మధ్య ఏదో నీరసంగా ఉంటుంది, లేదు బాగా షుగర్ ఎక్కువ అయిపోయిందని. మీరు ఏ విషయం పట్టుకుని మనసులో వెళ్ళారు అక్కడికి? అంటే ఎవరో ఇంట్రడ్యూస్ చేసినా కూడా చూద్దామని వెళ్ళారు. తను పిలిచింది, ఎందుకు పిలిచిందో. నేను దైవం మానవ రూపంలో అంటారు కదా, నేను అలా నమ్ముతాను అనమాట. ఎవరైనా ఇందాక నువ్వు చెప్పావు కదా నాకు డైట్ గురించి, మరి ఇవాళ ఇంటర్వ్యూకి రాకపోతే నువ్వు నాకు చెప్పేదానివి కాదు కదా అంత వివరం. ఇప్పుడు నేను అది పాటిస్తాను కదా, నా మంచి కోసమే కదా చెప్పావు. అలాగే నా మంచి కోసం తను పిలిచింది, వెళ్దాము చూద్దాము అనేసి వెళ్ళిన దాన్ని ఇంకా అక్కడే ఫిక్స్ అయిపోయినాను అనమాట. ఆ చూసేదేదో నేను ఎక్స్పీరియన్స్ పొందాను కాబట్టి ప్రతిరోజు ఎక్స్పీరియన్స్ పొందాను ఒక్కొక్క రకంగా. ఏడ్చారా బాగా? నేనా? క్లెన్సింగ్ అయినప్పుడు ఏడుస్తాం కదా అక్క, వెనక్కి తిరిగి చూసుకుని. ఏడవలేదురా, ఏడుపంతా నాకు ముందరే అయిపోయింది, ఆయన దగ్గరికి వెళ్ళక ముందరే అయిపోయింది. తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళాక నేను హీల్ చేసుకుంటూ కౌన్సిలింగ్ చేసే విధానానికి వచ్చాను నేను అక్కడే కూర్చొని. అప్పుడు ఆ ఎదుటి వాళ్ళ కష్టాలు విన్నప్పుడు కానీ వాళ్ళ రోగాలు చూసినప్పుడు కానీ ఎమోషన్ అయిపోయి లోపలికి వచ్చేసి ఏడ్చేసేదాన్ని అక్కడ బరస్ట్ అవ్వకుండా. అప్పుడు ఆయన అన్నారు, నువ్వు ఇందులోకి వచ్చి ఏం లాభము, నువ్వు సాధన చేసి ఏం లాభము, ఎదుటి వాళ్ళ కష్టాలను విని ఓర్చుకొని వాళ్ళకి సాల్వేషన్ చెప్పాలి కానీ నువ్వే ఏడిస్తే ఇంకా నువ్వేం సాధన చేసినట్టు అని అలాగ నా మైండ్ని వాష్ చేసి 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 ఆ ఎమోషన్ కూడా తగ్గించుకున్నారు. మీకు అర్థమైంది జయలలిత గారు, ఈ కోర్ ప్రిన్సిపల్ ఏమిటి? మనకి సపోజ్ ఎవరికైనా ఏదో రోగం వచ్చి వాళ్ళు కష్టం చెప్పుకోవడానికి వెళ్తారు, ఏం చేస్తే అది రివర్స్ అవుతుంది లేదు మారిపోతుంది? ఆప్షన్ 1 నేనే ఆప్షన్స్ ఇచ్చేస్తున్నాను. అంటే నాకు అర్థం చేసుకోవడానికి యాక్సెప్టెన్సా, అవును ఇది ఇంతే అని యాక్సెప్ట్ చేసుకుంటే పోతుందా, లేదు అది ఎందుకు జరిగిందో దాని మూలం చూస్తే పోతుందా, లేదు ఇది వచ్చినా కూడా పర్వాలేదు నాకు మంచి కోసమే ఇది వచ్చింది అని గుడ్డిగా నమ్మితే పోతుందా? రెండోది కరెక్ట్, దాని మూలం ఏంటో కనుక్కొని మనకి మనమే రీరైట్ చేసుకోవడం. ఇందాక నువ్వు అన్నావు కదా, సెల్ నుంచి కనుక్కొని వాళ్ళు ఆ రోగాన్ని తీసేస్తూ ఉంటారు, కానీ ఇది కూడా అంతే. రూట్ కాజ్ ఏంటో కనుక్కొని ఆ సెల్ నుంచి బాగు చేసుకుంటూ వెళ్తామన్నమాట. రెండోదే కరెక్ట్, ఇది ఇంతేలే జరగని అనేది కాదు, అది కరెక్ట్ కాదు, ఒక గుడ్డి నమ్మకము కాదు. సో ఏదైనా రూట్ కాజ్ ని కనుక్కొని దాన్ని అక్కడ హీల్ చేస్తే ఈ రోగం పోతుందనా? పోతుంది, డెఫినెట్గా పోతుంది, 100% పోతుంది. నాకు వర్టిగో పోయింది, ఫ్యాటీ లివర్. అంటే ఎలా ఉండేది వర్టిగో మీకు? అంటే నాకు ఇట్లా నేరుగా పడుకుంటే రూమ్ తిరుగుతుంది, ఇటు కదిలినా భయం నాకు. మళ్ళీ కొంచెం ఒక పక్కకి తిరిగి లేచి కూర్చొని మళ్ళీ పడుకుంటాను అనమాట. అస్సలు ఇంతవరకు నాకు ఈ 6 monthsలో వర్టిగో అనేది రాలేదు. నాకు ఎప్పుడు కూడా టెస్టులు చేయించినా కూడా ఫ్యాటీ లివర్ అని వస్తుంది. నేను ఆ లివర్ డీటాక్స్ పెట్టుకొని ఫ్యాటీ డీజెనరేషన్ పెట్టుకొని ఆ ఫ్యాటీ లివర్ తగ్గిందన్నారు టెస్టుల్లో. ఇది మెయిన్, వర్టిగో తగ్గింది, ఫ్యాటీ లివర్ తగ్గింది, యాంగ్జైటీ డిజార్డర్ అని అంటారు కదా అది తగ్గింది, దడ నాకు ఆ దడ తగ్గింది. ఇప్పుడు సెటిల్డ్గా ఉండగలుగుతున్నాను. ఈ మ్యాక్ హీలీ అని సంభాల టూల్స్ ఉంటాయి, జర్మన్ ప్రొడక్ట్స్, బట్ అది నేను వాడుతున్నాను. మన ఆరాన్ని మనమే కంట్రోల్ చేసుకోవడము, మన సహస్ర చక్రాలని మనమే కంట్రోల్ చేసుకోవడము, ఇవన్నీ కూడా ఆ హీలీలోరా ఎన్ని రోగాలకు అసలు నేను ఎప్పుడు కూడా వాటిని కళ్ళకద్దుకొని నా ప్రాణదాత నా ఆరోగ్యదాత అనుకొని పెట్టుకుంటా నేను. నాకు మొన్న టెస్టులు చేయిస్తే సమ్ లింఫాటిక్ నోట్స్ ఏవో ఉన్నాయన్నారు, లింఫాటిక్ నోట్స్. అవి దానికి లింఫాటిక్ సిస్టమ్ అని ఒకటి పెట్టుకుంటున్నాను. అంతకుముందు అంతా చాలా నొప్పి ఇక్కడ అసలు లేదు, ఇలా అంటే చేతికి తగిలేవి, ఇప్పుడు తగలడల్లా 2 centimeters ఉన్నాయని చెప్పారు, కానీ అవి హెల్దీ నోట్సే అని చెప్పారు. అయినా కూడా నేను తమ్ముడితో చెప్పి డిస్టెన్స్ హీల్ చేయించుకుంటూ ఆ లింఫాటిక్ సిస్టమ్ పెట్టుకుంటుంటే డిస్టెన్స్ హీల్ కూడా పనిచేస్తుంది. ఎంత బాగా పనిచేస్తుంది ఎవరికి అంటే ఇది ఒక ఎరుకకి అందని విషయం, అర్థం కాకపోతే అర్థం కాదు. చిట్టుబాబు గారి పాప నీలిమ యుఎస్లో ఉంటుంది. తన ప్రాబ్లం చెప్పను కానీ వాళ్ళకి అందరికీ చెప్పుకున్నారో లేదో తెలియదు, చాలా పెద్ద ప్రాబ్లమ్ ఆ అమ్మాయికి. 2 సార్లు ఒక 6 months తేడాతోటి చాలా పెద్ద ప్రాబ్లమ్స్ ఫేస్ చేసింది. 45 years, అది ఎంత బంగారు తల్లో నిజంగా.
ఎంత ఓపికవంతురాలో యుఎస్లో ఉంటుంది సిన్సినాటీలో, చక్కగా అన్ని పూజలు చేసుకుంటూ నేను కూడా అప్పుడప్పుడు వినాయక చవితికి శ్రావణ మాసానికి వెళ్ళి దాని దగ్గరే ఉంటా. పిన్ని అని నోరారా పిలుస్తుంది ఆ అమ్మాయి. వాళ్ళ పిన్ని ఏదో స్టవ్ ప్రమాదంలో కాలి చనిపోయారు, చిట్టిబాబు గారి మరదలు. ఇంకా నేను చిట్టిబాబుని బావ అని పిలవడము, శోభని అక్కయ్య అని పిలవడము, ఇది కూడా పిన్ని పిన్ని అని. ఇంకా సొంత బంధుమిత్రులు చాలామంది ఉన్నారు, కానీ అదంత నోరారా నన్ను పిన్ని పిన్ని అని పిలుస్తుంది. ఎందుకో నాకు అనిపించింది అది, దాని కష్టం దాన్ని చూశాక నేను ఒక రోజంతా సంబాలాలో ఉండిపోయినాను భయపడి. ఇంత నేను సెటిల్గా ఉన్నదాన్ని దాన్ని చూసి నేను తట్టుకోలేకపోయినాను. మరి ఆ అనుబంధమో ఏదో ఏ జన్మ బంధమో తెలియదు. ఏం చేయాలి, ఈ పిల్ల కష్టం ఎలా తగ్గించాలి అని తమ్ముడితో చెప్పి వీడియో కాల్ చేయించి, తమ్ముడు ఇలాగ అయింది, ఏం చేద్దామంటే, ఏం కాదు తల్లి, నువ్వు ఈ సాధన చేస్తుండు, మనకి ఏదైతే చెప్తారో ఈ నవధాన్యాలు తినడము, గోమాతకు నవధాన్యాలు పెట్టడం అంటే యూఎస్లో కుదరదు, ఎక్కడ గోమాత కనిపిస్తుందో తెలియదు అక్కడ. సో ఈ వాటర్ సంకల్పం చెప్పుకోవడము, ఈవినింగ్ బెడ్రూమ్లో దీపం పెట్టుకోవడము, ఇలాంటివి చేస్తూ ఎట్లాంటి నెగిటివ్ థాట్ లేకుండా పాజిటివ్గా ఉండు, నీకు రోజు డిస్టెన్స్ హీల్ చేస్తాను, నేను నీకు ఒక డివైజ్ వేస్తాను, ఇంట్లో స్ట్రెస్ కూడా ఉంది, ఇల్లంతా చూశారు స్కాన్ చేసి, అమెరికాలో ఉన్న ఇల్లు. తర్వాత ఆస్ట్రో కార్డ్ ఒకటి దగ్గర పెట్టుకో, నీకు అమ్మవారి దగ్గర ఉన్నట్టే ఆ త్రిశక్తి మాత అని చెప్పి దానికి డిస్టెన్స్ హీల్ చేస్తుంటే ఏడ్చేస్తుందమ్మా అమ్మాయి. ఏంటి పిన్ని ఇది, ఏంటి మిరాకిల్, నేను ఎప్పుడు ఇది ఎక్స్పీరియన్స్ చేయలేదు, నేను బాగుపడాలి, నేను నేర్చుకొని 10 మందికి చెప్పాలి ఇక్కడ, ఇంత అద్భుతంగా ఉంటుంది అని. రోజు అది అయిపోయిన తర్వాత ఆనందంతో అన్నమాట, ఆనందంతో ఏడుపు, బాధతో అసలు ఎంత నొప్పి భరిస్తోందో. ఆ చేసిన కాసేపు ఆ ఫ్లోటింగ్ అట, బాడీ ఫ్లోటింగ్ అవుతుంది, మైండ్ ఫ్లోట్ అవుతుంది, ఏదో ప్రపంచంలో ఉన్నానని. నిజంగా నాకు ఎంత ఆనందం వేసింది, అమ్మయ్య నా వల్ల ఒక అమ్మాయి నొప్పి తగ్గించగలిగాను నా తమ్ముడి వల్ల అనేసి చాలా ఆనందపడ్డా. నిజంగా దాన్ని చూసి భయపడిపోయినాను నేను. చక్కని సంసారము, వాళ్ళ భర్త కానీ, 2 మగపిల్లలు కానీ, మంచి కుటుంబం. దానికే ఎందుకు ఇలాగ చేశాడని చాలా కాలం తర్వాత అనిపించింది నాకు ఎందుకు ఇలాగ జరిగిందని నాకు అనిపించలేదా? దానికి ఎందుకు ఇలాగ అయింది, ఆ పిల్లకి అంత మంచి తల్లికి పూర్వజన్మల వాసన అవన్నీ రీరైట్ చేసుకోవాలి, బ్యాలెన్స్ చేసుకోవాలని తమ్ముడికి పరిచయం చేసి డైలీ డిస్టెన్స్ హీల్ చేయిస్తున్నాను. ఎక్సలెంట్ కదా, ఎంత బాగుంది. అంటే ఇవన్నీ ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళకి అర్థమవుతుంది ఫ్రాంక్గా చెప్పాలంటే. లేకపోతే ఒక కార్డు పెట్టుకుని మనకి అంత బాగా అయిపోతుందా? ఒక డిస్టెన్స్లో ఎవరో ఎక్కడో ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ దీంతో ప్రోగ్రామ్ చేసిన ఒక డివైస్ అక్కడి నుంచి మనకి ఇంత దూరం పనిచేస్తుంది. దానికి కూడా సైంటిఫిక్గా ఒక సర్క్యూట్ ఉంటుంది అనుకుంటారు, కానీ మీరు అనుభవం చూసారు, అనుభవపూర్వకంగా 1000% చూసారు. అది 1000%. సో అక్క మీ పరిస్థితులు బెటర్ అయ్యాయా? అంటే మీరు యువర్ స్టార్టెడ్ ఫీలింగ్ బెటర్? అమ్మా, నేను ఫైనాన్షియల్గా ఎలా ఉన్నానో చెప్పలేను, కానీ నేను బయటికి వెళితే నన్ను ఒక అమ్మవారిలాగా చూస్తున్నారు తెలుసా. ఇప్పుడా అందరికీ ఇష్టము, ముందర నుంచి అభిమానం. ముందర నుంచి అభిమానమే, అబ్బా ఎంత బాగున్నారు, సినిమాలో కంటే చాలా అందంగా ఉన్నారు, మీకు అలాంటి వేషాలు ఎలా ఇవ్వాలనిపించింది అని అనేవాళ్ళే. కానీ ఇప్పుడు ప్రతి వాళ్ళమ్మ గుళ్ళల్లో పూజారితో సహా కాళ్ళకి దండం పెడుతున్నారు తల్లి. మొన్ననే సింహాచలము, అరసువిల్లి సూర్య దేవాలయం ఇవన్నీ వెళ్ళొచ్చా, వైజాగ్ ఒక పని మీద వెళ్ళి. అసలు అన్ని చోట్ల మానసీదేవి అని ఆవిడ, మానసాదేవి చూపురుపల్లిలో ఉంటారు, వైజాగ్కిను ఆముదాల వలసకి మధ్యలో అన్నమాట. ఆ గుడికి తీసుకువెళితే నన్ను అసలు ఏం చెప్పాలి, అసలు ఒక పట్టపురాణిలాగా చూశారనమాట. ఎప్పుడు అంత గౌరవం, అంత అప్లాజ్ నేను ఎప్పుడు చూడలేదు. ఆ సారి ఇచ్చి నా చేతికి బయట నుంచి గర్భగుడి దాకా తీసుకెళ్ళి 27 ప్రదక్షిణలు చేయించి, మీకు అంత మంచి జరుగుతుంది, మళ్ళీ వచ్చి మీరు అమ్మవారికి అభిషేకం చేస్తారు అనేసి అయిపోయిన తర్వాత వాళ్ళు నాకు దండాలు పెడుతుంటే, అమ్మవారి దగ్గర మీరు పూజారులు పూజ చేసేవారు మీరేంటంటే, మీరే అమ్మ అమ్మవారు. అసలు చాలా విచిత్రం అమ్మ. అలాగే నేను సంపాదించాను. నాకు ధనం ఎందుకు తల్లి, తినడానికి ఒక పూట ఉంది, ఏదన్నా వేషం వస్తే నచ్చితే చేస్తాను, లేకపోతే లేదు. ఈ సాధనలో ఉన్నాను, 10 మందికి చెప్తున్నాను, వాళ్ళు నమ్మితే వాళ్ళు బాగుపడుతున్నారు, నమ్మని వాళ్ళు ఏదేదో కమర్షియల్ ఊరికే పబ్లిసిటీ ఇస్తున్నారు అనేసి అనుకున్న వాళ్ళతోటి ఒక నమస్కారం, అంతే. నమ్మిన వాళ్ళకి 2 నమస్కారాలు. అలాగా నాకు హిరణ్మయ్య అని మా హీలీ టీచరు, ఆవిడ కూడా అప్పుడప్పుడు కోచ్ ఎనాలిసిస్ చేస్తూ ఉంటారు. ఆ కోచ్లో నా స్పిరిచువల్ రేట్ ఎంత హైలో ఉందమ్మా, ఇంకా అసలు దానికి హద్దులు లేవన్నమాట. అన్నీ బాగున్నాయి, ఒక ఫైనాన్స్, పబ్లిక్ రిలేషను, ఇవి మాత్రం ఎల్లో చూపిస్తూ ఉంటాయి. అంటే మీకు ఫైనాన్షియల్గా ఇబ్బందులు ఉన్నాయక్క ఇప్పుడు? ఉన్నాయి తల్లి,
లేవని ఎందుకు చెప్పాలి, ఉన్నాయి. కానీ ఆ ఇబ్బందులను కూడా అధిగమించేలాగా ఈ సాధన నన్ను అలాగ రాటుదేలేలాగా చేసింది. గడవదా, గడుస్తుంది. నీ ఇంటికి వస్తే ఒక ముద్ద పెట్టవా, తమ్ముడి ఇంటికి వెళ్తే ఒక ముద్ద పెట్టడా? అంత కష్టం ఉందక్క? ఉంది అంటే ఉంది, లేదు అంటే లేదు. కష్టం ఉంది అనుకుంటే ఉంది, లేదనుకుంటే లేదు. బట్ నేను ప్రశాంతంగా ఉన్నాను, అదే కదా, హాయిగా ఉన్నాను. ఏ కోటీశ్వరుడు ఉంటాడు? కోట్లు ఉంటాయి, ఎఫ్డీలు ఉంటాయి. ఎవరు ఆనందంగా ఉన్నారు? నేను ఆనందంగా ఉన్నాను. గుండెల మీద చేయి వేసుకుని మరీ చెప్తాను. అది చాలా పెద్ద మార్పు మీకు లైఫ్లో. యా. సో ఇందులో ప్రాక్టీసెస్ ఉంటాయా, ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ ఉంటాయా, ఎట్లా ఉంటాయి? ఓన్లీ సాధనే తల్లి. ప్రాక్టీస్ అనేది ప్రాక్టీస్ అంటారు. ఇప్పుడు కొంతమంది మెడిటేషన్ అంటారు, కొంతమంది చాంటింగ్ అంటారు, మంత్రం, తంత్రం. ఇప్పుడు మనం ఒక దేవాలయానికి వెళితే అక్కడ అమ్మవారికి కానీ దేవుడికి కానీ అభిషేకం జరుగుతుంటే మనం ఆ ప్లేస్లో కూర్చొని మనకు అభిషేకం జరుగుతున్నట్టుగా ఊహించుకోవాలిరా. ఎంత ప్యూరిటీ అయిపోతామో. మనమే దేవుడు. అది ఒక మౌలిక సూత్రం. అది అంతే, మనమే అమ్మవారు. ఇప్పుడు ఏదన్నా కష్టం వస్తే ఓం నమ శివాయ అనో, ఒక లలిత పారాయణంలో శ్లోకమో, ఒక దుర్గా సప్తశ్లోకిలో శ్లోకమో అవి చదువుకుంటూ ఉంటాం కదా. మన పేరు మనమే చాంటింగ్ చేసుకోవడం. ఇంత ముందర కూడా నీకు చెప్పినట్టున్నాడు. ఓం జయలలితాయ నమః. యకారం, ఉకారం, మకారం. ఓం జయలలిత నమః. ఇవి మనం ఊరికే చాంటింగ్ చేయడం కాదు. ఈ సహస్ర చక్రాల్లోకి మనం ఇన్నర్గా మనలోకి మనం ప్రయాణం చేస్తూ అంతర్ముఖంగా మనమేంటో తెలుసుకుంటూ మనం ఇక్కడ కూర్చున్నాము, ఇక్కడ కూర్చున్నాము, ఇక్కడ కూర్చున్నాము, ఇక్కడ కూర్చున్నాము, ఇక్కడ కూర్చున్నాము, అట్లా మూలాధార చక్రం వరకు ఓం జయలలిత అం నమః ఈ 3 రకాలుగా 108 సార్లు అనుకుంటే నీ శరీరం కానీ నీ మనసు కానీ ఎంత తేలిక అవుతుందో నువ్వు గమనించు ఒక్కసారి కూర్చొని. ఇది చేసి చూస్తేనే తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఎక్కడో సనాతనంలో మూలాలు ఉన్నాయని మన అమ్మవారు లలితా సహస్రనామం అని చెప్తున్నారు. కానీ మనకి పద్ధతులు, మనకి చెప్పబడిన పద్ధతులు ఏవైతే చూస్తే ఇది చాలా భిన్నంగా అనిపిస్తుంది. ఉదాహరణకి మన సంప్రదాయవాదులకు ఎవరికి చెప్పినా ఇది చాలా రెవల్యూషనరీగా అనిపిస్తుంది. ఏంటి నిన్ను నువ్వు పూజ చేసుకోవడం, అంత నీకు అన్ని గుండెలా అంటారు ఫస్ట్. అవును. కాబట్టి ఇలా కన్విన్స్ చేయడం ఎలా సాధ్యం అంటారు? 10 మందికి ఇప్పుడు అందరికీ చేరగలిగేదే కదా. ఇప్పుడు ఒక శక్తియుక్తమైన ఒక శక్తి ఉంటే ఆ శక్తి అన్నిటినీ విరుచుకుంటూ దాటుకుంటూ వెళ్ళిపోయి అందరినీ చేరుతుంది. అంత పవర్ఫుల్. ఇది అందరికీ ఎలా మనం కన్విన్స్ చేస్తారు మీరు? మేము చెప్తున్నాం రా, ఇలాగ జరుగుతుందని. ఎన్ని కుటుంబాలు వస్తున్నాయో, ఎంతమంది ఈ జూమ్ క్లాసెస్కి అటెండ్ అయ్యి నేర్చుకుంటున్నారో చాలామంది నమ్ముతున్నారా. 100%లో 90% నమ్ముతున్నారు. ఇది మనలోనే శక్తి ఉంది, మనలోనే పరమాత్మ ఉన్నాడు. మనము ఇది తెలుసుకొని సాధన చేసి మనకి ఈ జన్మకి సార్థకత ఏంటో తెలుసుకొని మనము ఒక మహనీయురాలుగానో మహనీయుడిగానో మారి ఆ శంభాల శక్తిని దాటుకుని ఉన్న ఆ విశ్వాత్మ శక్తితోటి మన ఆత్మ ఆ విశ్వంలో కలిసిపోవడమే ఈ జన్మకు మోక్షం అని నమ్మే వాళ్ళందరూ ఈ సాధన చేస్తున్నారు. బాగా చెప్పారు, చాలా స్పష్టంగా చెప్పారు. నాకు తెలిసింది, నేను అనుభవించిందే. నాకు నాలెడ్జ్ లేదు, ఇంత నాలెడ్జ్ లేదు. నేను చదివింది తెలుగు మీడియం. ఇందాక కూడా లింఫాటిక్ చూడు నేను ఎన్నిసార్లు అన్నాను, ఏవో అవి కూడా రావు. నాకు జీరో నాలెడ్జ్. కానీ 63 సంవత్సరాలకి నేను ఈ ప్రపంచం అంతా చూసి, రకరకాల మనుషుల్ని చూసి, రకరకాల అనుభవాలు పొంది ఇవాళ ఈ రకంగా ఉన్నాను. ఇవాళ నా జన్మకు సార్థకత నేను తెలుసుకున్నాను. ఇదే సార్థకత. ఎందుకంటే అక్క, అందరూ లైఫ్లో వెతుక్కునేది ప్రేమ కోసం. ఆ ప్రేమ అంటే కేవలం పురుష స్త్రీ ప్రేమలు మాత్రం కాదు, శారీరక ప్రేమల గురించి కాదు మనం మాట్లాడేది. ఒక యాక్సెప్టెన్స్, ఒక వాలిడేషన్, ఒక ఇంపార్టెన్స్ రావాలని కోరుకుంటారు. మూలం అందరికీ అంతే కదా. అవును. సో అవన్నీ దాటుకుంటూ వచ్చి మీరు ఇక్కడ ఒక తెలుసుకున్నారు విషయం, మన అల్టిమేట్ గోల్ అది, ఇవన్నీ కాదు అని. అంతేనా? నాకు ఎవరి ప్రేమ పొందాలని ఏం లేదురా. ఎవరో నాకు ఇంపార్టెన్స్ ఇవ్వాలి, నన్ను గుర్తించాలి, నన్ను ప్రేమించాలని. నన్ను నేను ప్రేమించుకుంటాను, నన్ను నేను నమ్ముకుంటాను, నన్ను నేను హీల్ చేసుకుంటాను. చేతనైతే 10 మందికి చేస్తాను, నమ్మిన వాళ్ళకి. ఇదే నా గోలు అంతే. అరే వాళ్ళు నాకు ఫోన్ చేయలేదే, వీళ్ళు నాకు విష్ చేయలేదే, అలాంటివి ఏమీ లేవు. చాలా బాగుంది. మీ లైఫ్లో జయలలిత గారు, మీరు బాగా దుఃఖపడి క్షమించని వ్యక్తులు ఉన్నారా? మీరు క్షమించలేని వ్యక్తులు ఉంటారుగా. అంటే నేను పేర్లు అడగను, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను, లేదు సంఘటనలు అడుగుతున్నాను.
వాట్ హ్యాస్ కాజ్డ్ యూ మోస్ట్, ఇంకా మనని ఇంకా కంప్లీట్గా వైలేట్ చేసేసారు అనే సంఘటనలు జరుగుంటాయి. జరిగినాయి, మీరు చెప్పారు చాలాసార్లు, నాతోనే చెప్పారు. జరిగినాయి. చాలా వాళ్ళని క్షమించారా? కుళ్ళి ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి, రాత్రులు నిద్రపోకుండా. ఎందుకు ఏడ్చారంటే అప్పుడు నాకు ఇలా ఎందుకైంది, నేను ఈ పరిస్థితిలో నేను దుస్థితిలో ఇలాగ నమ్మాను కదా, నేను ఇంత ప్రేమిస్తున్నాను కదా, వాళ్ళు ఎందుకు నాకు మళ్ళీ తిరిగి ప్రేమించడం లేదు, ఏదో యూజ్ అండ్ త్రో లాగా చేసుకుంటున్నారు, ఇలా ఎందుకు, నా ప్రేమలో స్వచ్ఛత లేదా, లేకపోతే నేను ప్రేమించబడడానికి అర్హురాలిని కాదా, నాకు ప్రేమ అందదా, ఇలాగా అనుకొని ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు చెప్పాను కదా, ఇప్పుడు ఎవరి ప్రేమ నాకు అవసరం లేదు, మీ ప్రేమ మీకు నా ప్రేమ నాకు చాలు, నాకు నేను ఇచ్చుకునే మర్యాద నాకు చాలు, నన్ను నేను పూజించుకునే విధానం నాకు చాలు. ఇంతకు ముందర డాక్టర్ చక్రవర్తిల సాంగ్ నేను చాలా ఇదిగా నమ్మేదాన్ని, నిన్ను నిన్నుగా ప్రేమించుటకు నీకోసమే కన్నీరు నించుటకు. ఎవరు అక్కర్లేదు, నాకు ఆనందం వచ్చినా దుఃఖం వచ్చినా నా గురించి నేనే ఏడుస్తాను, నా గురించి నేనే ఆనంద బాష్పాలు రాలిస్తాను తప్పించి ఇంకొకరు నాకేదో చేస్తారు, ఎవరో వస్తారు, ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా, ఇలాంటివన్నీ తీసి పక్కన పెట్టేశాను, మైండ్లో లేనే లేవు, అంతే. యూ డోంట్ హ్యావ్ ఎనీ ఇంకా బిటర్నెస్ ఏమీ లేదు. లేదు. ఇప్పుడు మన తమ్ముడు చెప్పినట్టు ఏదైనా ఉంటే ఏ మూల కూడా లేదు, నువ్వు వాళ్ళని నీ నోటితో తిట్టకుండా దూషించకుండా ఒక తెల్ల పేపర్ తీసుకొని దాని మీద వాళ్ళని ఏమన్నా అనుకుంటున్నావో రాసేసి ఒక దీపం వెలిగించుకొని దానిలో మాడి మసి చేసి ఆ మసి పారేసి హాయిగా కాళ్ళు చేతులు కడుక్కో, నీకేమీ అంటవు, ఆ 18 సాక్షిభూతాలు చూసుకుంటాయి. అంతే, ఎవరి కర్మలు వాళ్ళు అనుభవించాల్సిందే, అంతకు మించి మనకేమి పాత్ర లేదు లేదు వాళ్ళ లైఫ్లో. వాళ్ళకి ఏదో గుణపాఠం చెప్పాలి అంతే, అవన్నీ ఉండవు అస్సలు. అవన్నీ మళ్ళీ మన కర్మలు పెంచుకున్నట్టు. ఆ వెంజెన్స్ అనేవి లేవు, ఓన్లీ ప్రశాంతత, క్షమించు ప్రేమించు, అంతే. చాలా వెరీ అంటే హైయెస్ట్ ఫిలాసఫీ ఇది. నాకు తెలిసిందే చెప్తున్నాను. మన లైఫ్లో మన డాట్స్ కనెక్ట్ చేసుకుంటూ పోతాం, అప్పుడు ఎలా అయింది ఇలా అయింది మన అవలోకనం చేసుకున్న టైంలో ఓకే, మీకు ఎప్పుడైనా అనిపించిందా, మీరు కొన్ని తీర్థయాత్రలకు వెళ్ళొచ్చారు లాస్ట్ కొన్ని సంవత్సరాల క్రితం, నేను ఏమి సంబోధించి చెప్తున్నానో మీకు తెలుసు, అర్థమైంది. అదొక కంప్లీషన్ తీసుకొచ్చింది ఒక లౌకిక ప్రయాణానికి అని నాకు అనిపిస్తుంది. మీరు అంత ఓపెన్గా అంత స్వచ్ఛమైన హృదయంతో నాతో చెప్పారు కాబట్టి. నిజం తల్లి, అది ఒక అంటే మనకి ఏదో ఒక లెవెల్లో మనకు డిజైర్స్ అంటారు కదా, అవును అవి తీరితేనే మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళగలుగుతాం. అవును. భోగి కాని వాడు యోగి కాడు అవును, అని ఎక్కడ విన్నాం కదా, కామి కాని వాడు మోక్షగామి కాడు. కాడు. సో మనం ఇప్పుడు ఆకలేస్తున్న వాళ్ళకి నువ్వు మోక్షం అంటే చిరాకేయచ్చు ఫర్ ఎగ్జాంపుల్. అవును, లేదు బాగా ఒకటి ఎక్స్పీరియన్స్ చేయాలనే తపన ఉన్న వాళ్ళకి మనం ఇవన్నీ తెచ్చి పెడితే కొంత తర్వాత ఎల్లుండి చూద్దాంలే అంటారు, అవును. లేదు ఏంటో చెప్తున్నారు అనుకుంటారు. అవును. మీకు అలా అనిపించిందా మీ లైఫ్ గురించి? లేదు అనిపించలేదు. అంటే కాదు, అంటే అలా కాదు, నాకు మీరు తీర్థయాత్రలకు వెళ్ళిన విషయం ఒకటి చెప్తున్నాను. తీర్థయాత్రలకు వెళ్ళిన విషయంలోనే ఒక సాంగత్యం, ఒక అనుభూతి కలిగింది మీకు. అప్పుడు అంత ఆశ చూపించేవారు అనమాట, ఇదిగో రేపు ఇలాగ అయిపోతుంది, మనకి ఎల్లుండి ఇలాగ అయిపోతుంది, ఇంకా మనం హ్యాపీ అన్న ఇదిలో నాకు ఒక స్వర్గపు అంచులు చూపించారనమాట. సో ఆ ఊహల్లోనే బతుకుతూ వచ్చాను ఆ టైంలో. ఎప్పుడైతే నేను మీరు అనేది శరత్ బాబు గారు గురించి జగమెరిగిన సత్యం మీరే చెప్పారు కదా, విమర్శించిన పొగిడినా నాకు అవసరం లేదు, అంతే, నా మనసుకి నేను చెప్తున్నాను అనమాట. అలా అన్న తర్వాత సడన్గా ఆ వ్యక్తి ఎందుకు మారిపోయారు, ఎందుకు నన్ను దూరం పెట్టారు అనేది చాలా కాలం కుమిలిపోయిన సందర్భాలు ఉన్నాయి. అది కూడా వారి ఫ్యామిలీలో ఉన్న ఒక వ్యక్తి ద్వారా నా గురించి ఏవో చెప్పి, ఆయన అసలు ఎప్పుడు చెప్తారు చెప్పుడు మాటలు వినకు, నువ్వు చూసిందే నమ్ము అనేసి. కానీ అలాంటి వ్యక్తిని కూడా వాళ్ళు మార్చేసి నా గురించి ఏమేమో చెప్పేసి, వాళ్ళ ఫ్యామిలీలోనే ఇంకొక పర్సన్ ద్వారా నాకు అది తెలిసి, మనుషులు ఇలా ఉంటారా, పోనీ నన్ను చూశారు ఇన్ని సంవత్సరాలు, ఆయన అలాగే ఎలాగ నమ్మారు అని కొన్ని దుఃఖపడిన సంఘటనలు. వారు హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా వెళ్ళి నేను వారి పాదాల మీద చేయి వేసి అయ్యప్ప అనే పిలుస్తాను ఆయన్ని. ఇప్పుడు ఈ మధ్య మర్చిపోయాను, ఆయన్ని తీసేసాను మైండ్లోంచి. నేనే గుర్తు చేస్తా, తప్పు చేశాను. లేదు ఏం పర్వాలేదు, ఎందుకంటే జస్ట్ అలాగా కన్ను చెమరుస్తుంది అంతే. అంటే నేను అలాగే అయ్యప్పలాగా కొలుచుకున్నాను. ఆయన ఫోన్లో ఆయన పేరు కూడా నేను శరత్ బాబు అని ఉండదు, నాకు తత్వమసి, అయ్యప్పని తత్వమసి అంటారు. తత్వమసి అనే నెంబర్తోనే ఫీడ్ అయి ఉంటుంది, పేరుతోనే ఫీడ్ అయి ఉంటుంది అనమాట. ఉదయం లేస్తే మెసేజ్ చరణ్ స్పర్శ్, ముందర ఆయన కాళ్ళకి నమస్కారం,
ఎందుకు అంత ఆరాధించారు? ఏమో తెలీదు. ఇక్కడ క్యాస్ట్ ఫీలింగ్ అంటే అది కాదు. ఎందుకో ఆయన తెలీదు. మేము చాలా సినిమాలు చేసాంరా. ఫస్ట్ 'పరిచయం' అని, 'ప్రైవేట్ మాస్టర్' అని, తర్వాత రాధా అంబిక వాళ్ళది తమిళ్ సినిమా ఒకటి 'మనకణక్' అని. అందులో ఆయనకి కీప్ లాగా నేను, వైఫ్ రాధ. అలా ఆయన్ని చూసి 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 ఈయన ఇలా మన జీవితంలో ఉంటే బాగుంటుంది అని అనుకున్న సందర్భాలు ఉన్నాయి. కానీ నేను ఎప్పుడు బయటపడలేదు. అలాంటి సందర్భం రాలేదు కూడా. ఎప్పుడు లిఫ్ట్ ఎక్కేటప్పుడైనా, కార్ ఎక్కేటప్పుడైనా లేడీస్ ఫస్ట్ అని ఫస్ట్ నాకు డోర్ తీయడం కానీ, లిఫ్ట్ ఓపెన్ చేయడం కానీ, ఇలాంటివన్నీ మనకు ఆ వయసులో ఎలా అనిపిస్తాయిరా? హత్తుకుంటా, మనసుని హత్తుకుని బాగా మన జీవితంలో ఒక మగాడు ఉంటే ఇలాగ ఉండాలి, ఒక భర్త అంటే ఇలా ఉండాలి అని ఒక కళలు ఉంటాయి కదా. నేను 10th క్లాస్ తప్పి ఫెయిల్ అయ్యి నేను చూసిన మార్నింగ్ షో ఇది కథ కాదు. శరత్ బాబు గారు, కమలా హాసన్ చేసేది ఏమి సినిమా రాదు, కళాఖండం. నిజంగా మంచి ఆర్గంజా చీర కట్టుకొని వెళ్ళా ఫెయిల్ అయ్యి. అందరూ ఏడుస్తారు ఫెయిల్ అయితే. నేను చక్కగా ఆ రోజు పుట్టినరోజు వచ్చింది, ఇది కథ కాదుకు వెళ్ళి చాలా ఆనందించాను. అప్పుడు కూడా అనుకున్నా, భరణి ఆయన క్యారెక్టర్ పేరు. సో జయసుధా డాన్సరు. నేను ఆ డాన్స్లో నన్ను ఊహించుకొని సరిగమలు, గలగలలు, ప్రియుడే సంగీతము, ప్రియురాలే నాట్యము, సరిగమలు గలగలలు, ప్రియుడే సంగీతము, ప్రియురాలే నాట్యము, అంతే కదా. అయ్యో అస్సలు అలా పడిపోయింది అనమాట ఇంపాక్ట్. 10th క్లాస్ నుంచి పడిపోయి ఇంకా ఆయనతోనే నేను యాక్ట్ చేయడము ఊహించలేదురా. నేను సడన్గా ఎయిర్పోర్ట్ నుంచి వస్తూ ఆయన ఏదో కాంటాక్ట్స్ చూసుకుంటూ ఉంటే, ఆయన కాంటాక్ట్స్లో ఎక్కువ లేడీస్ నెంబర్స్ కూడా ఉండమని ఆయనే చెప్పారు, నాకు తెలియదు. జయలలిత అని కనిపిస్తే ఫోన్ చేశారు. అది ఏ నిమిషం ఫోన్ చేశారో, అది ఏ ముహూర్తమో తెలియదు. కానీ జస్ట్ నెంబర్స్ చూస్తుంటే నీ పేరు కనిపించింది, చేశాను, ఎలా ఉన్నావు, నేను హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో దిగాను, ఇంటికి వెళుతున్నాను, భోజనం తీసుకొస్తావా. ఎందుకు అడిగారో తెలియదు. అసలు ఏమీ పరిచయం, సినిమాల్లో చేయడము వదిలేయడం అంతే. రమాప్రభ గారి విషయంలో మాత్రం చాలా కాలం ఆయన చుట్టూ తిరిగా నేను చెన్నైలో. బాబా అక్క చాలా బాధపడుతున్నారు, అక్కకి ఏమన్నా చెయ్యండి అనేసి. ఏం చేయాలి, ఎంత చేశానో నీకేం తెలుసు, లెక్కలు చూపించమంటావా, నా అకౌంట్స్ చూపించమంటావా, నా ఈటీ లెక్కలు చూపించమంటావా, ఆవిడకి ఏం చేశాను అనేవారు. ఇంకా నా దగ్గర సమాధానం ఉంటుంది కదా, భగవంతుడికి తెలుసు వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందనేది. సో అక్క ఇలాగ అంటున్నారంటే అయితే వదిలేసే అన్నారు. ఆ రకంగా ఆయనకి దగ్గర అవ్వడం జరిగింది. చెన్నైలో వారి ఇంటికి వెళ్ళడము, రమాప్రభ గారి గురించి మాట్లాడడం. ఈ మధ్య రమాప్రభ గారు ఏదో ఇంటర్వ్యూలో అసలు ఎంత విమర్శించారో, అంటే నా పేరు చెప్పలేదు కానీ మనకి తగులుతుంది కదా అది. ఏమిటో తిరిగారట, ఆయన గురించి ఇది చెప్తున్నారు, అది చెప్తున్నారు, వీళ్ళంతా ఎంత నా ముందు ఒక సెన్స్, పిల్లమోక వీళ్ళకి ఆయన గురించి మాట్లాడేంత ఇది ఉందా అనేసి ఏంటంటో మాట్లాడారు. రివర్స్ లో మీరు ఆవిడ కోసం వకాల్తా చేసుకున్నాను. మధ్యలో ఆయనకి నాకు జరిగింది కూడా ఆమెకి చెప్పాను. అక్క ఇలాగ వెళ్తున్నాము, ఇక్కడికి వెళ్తున్నాము. నిజమా, నీకు అంత పరిచయం ఏర్పడిందా, నీకు నచ్చాడా, ఏం చూసావా ఆయనలో, నీకు తెలుసా ఆయన గురించి? ఏమో నాకు మంచిగా అనిపించారు, నేను పరిచయం పెంచుకున్నాను. నేను అన్నీ ఫ్రాంక్గానే చెప్పానమ్మా ఆవిడకి. ఇప్పటికీ ఆవిడని చూడాలనిపిస్తుంది, వెళ్ళాలనిపిస్తుంది. ఏమి తిట్లు తిడుతుందో తెలియదు. తిట్టని పోని పెద్దది, తల్లి సమానురాలు, అక్క అని పిలిచాము, నోరారా, తిడితే తిట్టింది. ఎప్పుడన్నా వెళ్ళి చూడాలనిపిస్తుంది నాకు. ఆమె ఎలా రిసీవ్ చేసుకుంటుందో నాకు తెలియదు, బట్ నాకైతే మనసులో ఆ కోరిక ఉంది. ఆ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఆయన తొందరగా కోలుకోవాలి బావా అనేసి, ఏదైనా ఇలాగ నెత్తి మీద చేయి వేస్తే ఆ కళ్ళు అలాగే ఉండేవమ్మా, చూపు అటు ఇటు తిప్పేవారు, గుడ్డు తిరిగేది, కన్నీటిని చుక్క జారేదమ్మా ఎప్పుడు. మీరు అమ్మలో అన్నం పెట్టారు కదమ్మా. అసలు అది నేను భాస్కర్ కూడా వచ్చాడు నాతోటి, మళ్ళీ చాలా కాలం తర్వాత ఆయన గుర్తు చేసుకొని. అక్క ఏడవడం మహానుభావుడు, తప్పేం కాదు తల్లి. మనకి ఒక కనెక్షన్ ఉంది ఒక మనిషితో, అది వాస్తవం. దాన్ని ఎందుకు ఏ విధంగా కప్పి డిఫరెంట్ గా చూసి ఏం చేసినా అది ఉంది. కనెక్షన్ ఉండింది, ఆయనకు ఒక కనెక్షన్ ఉండింది మీతో. నేను అస్సలు కేర్ చేయను, జరిగిపోయింది. జనాలు ఏమనుకున్నా నేను కేర్ చేయను, జరిగిపోయింది. ఇప్పుడు సంబాలాకు వచ్చాక నేను ఒకటే అనుకుంటున్నాను, ఆయనని భగవంతుడు నన్ను గైడ్గా పంపించారు ఈ తీర్థయాత్రలన్నీ తిరగడానికి. అడగాల్సి వచ్చింది, పాత్ర ఎందుకు లైఫ్ లో వచ్చింది అంతే.
అని మనకి నేను ఒక్కదాన్ని తిరగలేను కాబట్టి ఎలాంటి తీర్థయాత్రలు, మామూలు తీర్థయాత్రలు అవి. అది ఒక్క మానస సరోవర్ మాత్రం నన్ను తీసుకెళ్ళకపోతే ఏడ్చానమ్మా. నువ్వు లేకుండా మానస సరోవర్ వెళ్ళనన్నారు. ఒకసారి జోక్ చేశారు. సో వారు, ఆయన, నేను కలిసి యాత్రలు చేశామన్నమాట. ఆ ట్రావెల్స్ ద్వారానే మాకు అన్ని ఏర్పాటు చేసేవారు. టైం టు టైం ఆయన షెడ్యూల్ కరెక్ట్గా మెయింటైన్ చేసేవారు అనమాట. అందుకని ఆ ట్రావెల్స్ అంటే ఇష్టం ఆయనకి. ఆయన ద్వారానే వెళ్ళేవాళ్ళం. మధ్య మధ్యలో ఆయన కూడా మమ్మల్ని మాకు తోడు వచ్చేవారు అనమాట. అలాగా ఆయన ఈయన కలిసి ఫోన్ చేశారు. నేను మానస సరోవర్లో ఉన్నాను తెలుసా లలిత అనేసి. లలిత అనేవారు. షాక్ నేను. అదేంటి బావ నేను లేకుండా వెళ్ళనన్నారు కదా అని. పిచ్చదాన్ని, నువ్వు లేకుండా ఎక్కడికి వెళ్తాను, ఇక్కడే ఉన్నాను, పక్కన రావు గారు కూడా ఉన్నారు అడిగన్నారు. అలాగే మళ్ళీ మానస సరోవర్ వెళ్ళినప్పుడు చెప్పకుండా వాళ్ళ చెల్లెల్ని, వాళ్ళ చెల్లెలు కూతుర్ని, సంతోష్ అని ఇంకొక తమ్ముడు ఉండేవారు చెన్నైలో, ఆయనతో పాటు నీరజ, ఆ సంతోష్ భార్యని తీసుకెళ్లారనమాట. తీసుకెళ్ళి అక్కడి నుంచి నాకు పిక్ పెడితే అస్సలు ఆ కడుపులోంచి దుఃఖం ఎలా వచ్చిందో, ఏంటి ఇలాగ నాకు మాట ఇచ్చి తప్పారనేసి. అంతేనమ్మా. ఆ మానస సరోవర్ యాత్ర తర్వాత అన్ని పిక్స్ పంపిస్తూనే ఉన్నారు యాత్ర అయినంతకాలము. ఆ తర్వాత స్లోగా కట్ చేస్తూ వచ్చారు. ఏం బావా నేనేం తప్పు చేశాను చెప్పండి, నువ్వు ఫలానాది చేశావు, అందుకే నాకు నచ్చలేదు, అందుకే మాట్లాడడం మానేశానని నేను చెప్తే నాకు క్షోభ లేకుండా ఉంటుంది. నా తప్పుని నేను సరి చేసుకోవడమా, మీరు మాట్లాడతారా మాట్లాడకపోతారా అనేది తర్వాత విషయము. తప్పు చెప్తే కదా మనిషి సరిదిద్దుకుంటాడంటే అస్సలు ఏం మాట్లాడేవారు కాదు. మౌనమే సమాధానం అన్నట్టుగా అలా ఉన్నారన్నమాట. ఇంకా నాకు తర్వాత మానస సరోవర్ వెళ్ళడానికి ఎన్ని ఛాన్సులు వచ్చినా నేను వెళ్ళలేకపోతున్నాను. బహుశా ఆయనతోనే వెళ్ళాలని ఆ ఈశ్వరుడు ప్రేరేపించారు. ఆయన వెళ్ళి వచ్చేసారు. ఇప్పుడు ఆయన ఈశ్వరుల్లో ఐక్యమయ్యారు. నేను వెళ్తానో వెళ్ళలేనో కూడా తెలియదు. అది నా తీరని కోరిక, నా కళ. నేను అనుకున్నాను, బావా నేను మానస సరోవర్ వెళ్ళే సందర్భం వచ్చినా కూడా మీతో కలిసే వెళ్తాను, మీ ఆత్మతో కలిసే వెళతాను. మీరు నా పక్కన ఉన్నట్టే ఊహించుకొని వెళతానని నేను మనసులో ఎన్నిసార్లు సంకల్పించుకున్నాను. ఇప్పుడు నాకు ఒకవేళ వెళ్ళే ఛాన్స్ వచ్చినా కూడా ఆయనతోనే వెళతాను నేను. అదే మీరు అన్నట్టు స్పిరిచువల్గా మీకు అది 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 వెలిగించడానికి వచ్చారు. ఒక నిజం, గురువు కూడా కాదు, తండ్రి గురువు అన్నీ కలిసిపోయిన ఒక కంపానియన్ స్థానంలో వచ్చారు మీకు. సాంగత్యం ఉండాలని నేను అడిగినప్పుడు షూటింగ్స్ లేకపోతే ఏం చేస్తారు బాబా అని ఏదో ఒక గుడికి వెళ్ళిపోతూ ఉంటాను. మీకు అభ్యంతరం లేకపోతే నేను మీతో జాయిన్ అవ్వచ్చు, అయ్యా ఇంకంతకంటే ఏం కావాలి, రా తీసుకెళ్తాను అనేసి అలా మా ప్రయాణం మొదలయ్యి ఇలా ముగిసి ఈ శంబాల తర్వాత ఆయన నాకు ఒక గైడు, గాడ్ ఫాదరు, నన్ను ఈ తీర్థయాత్రలు చూపించడానికే వచ్చారు నా జీవితంలోకి అనుకున్నాను. పర్ఫెక్ట్గా మంచిగా దానికి మనం సమాధానం చెప్పుకోవాలి, ప్రపంచానికి కాదు. అది ఆ సమాధానం నేను చాలా చెప్పుకోగలను, అంటే అది దొరికినప్పుడే మనకు మనశ్శాంతి వస్తుంది అంతే. కానీ అక్క ఇప్పుడు శంబాల అన్నారు కదా, శంబాల ఎనర్జీ ఫ్రీక్వెన్సీ హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ అంటారు, హయ్యర్ దెన్ మానస సరోవర్. అవునమ్మా. శంబాల గురించి మీరేం తెలుసుకుని, ఎక్కడుంది శంబాల అసలు శంబాల అనేది మనకి కనిపించదురా. మనము ఒక సూక్ష్మ శరీరంతో సాధన చేసి అంతవరకు వెళ్ళి మన మనోనేత్రం ద్వారా చూడగలమంటారు. కానీ ఆ ఇంటీరియర్ హిమాలయాస్ అంటారు. కానీ తమ్ముడు గురువు గారు వెళ్ళొచ్చారు. అదే మాస్టర్ గారు వెళ్ళొచ్చారు కాబట్టి అడుగుతున్నాను, ఒక ఫిజికల్ ప్లేస్ ఉందని. అక్కడ వాళ్ళ గురువు గారికి 1 సూర్యుడు, 2 సూర్యుళ్ళు, 3 సూర్యుళ్ళు, 12 సూర్యుడు లాగా కనిపించారట. మరి 12 రాసులే కదా, సూర్యుడు అంటే ద్వాదశాదిత్యుడే కదా, అలా కనిపించారు. ఈయనకి 24 గంటల కాలం 5 నిమిషాల్లో అయిపోయినట్టుగా అనిపించిందట. మాకందరికి చాలా ఆతృత, అది ఎంత సాధన చేస్తే అలాగా ఆ సూక్ష్మ శరీరంతో ఆ మనోనేత్రంతో చూడగలము, ఆ ఫిజికల్తో అక్కడ దాకా వెళ్ళగలమా, అక్కడ ఏదో ఒక ద్వారం ఉంటుందంటారు, ఇంకా అక్కడి నుంచి మనోనేత్రంతో మనం ప్రయాణం చేయాలంటారు. ఇది ఎంతవరకు సాధ్యము, ఎంత మహనీయులుగా మారితే మనకి ఇది సాధ్యపడుతుంది తెలీదు. 20 ఏళ్ళ తీసుకెళ్తాను అంటున్నారు. అది ఏంటో చూడాలి మరి. ఇప్పుడు మనకి హిమాలయాల్లో మునులు, ఇప్పుడు సాధువులు తపస్సు చేస్తూ మనం అక్కడికి వెళ్ళి వాళ్ళు కూర్చున్న చోట కూర్చొని తపస్సు చేస్తే, మెడిటేషన్ చేస్తే వాళ్ళ తపశ్శక్తి మనకి కొంత అన్నా వస్తుందట, ధారపోస్తారట. ఇప్పుడు మన రజనీకాంత్ గారు కానీ వాళ్ళందరూ, వెంకటేష్ కానీ చాలామంది అరుణాచలానికి వెళ్ళి, రమణాశ్రమానికి వెళ్ళి ఆ స్కంద గుహలో ఏదో అంటారు, ఆయన కూర్చున్న చోట కూర్చొని చేస్తే అసలు ఎంతో ప్యూరిటీ ఆయన కనిపిస్తారు. మనలో ఒక డివైనిటీ, ఆ వెలుతురు మనకి కనిపిస్తుందని అంటారు, ఆత్మజ్యోతి.
సో అలాగా రజనీ గారు కూడా ఎప్పుడు హిమాలయాస్ వెళ్ళినా మహామహా మునీశ్వరులు బాబాజీ. ఆ బాబాజీ గారు వారి తపశ్శక్తిని అలా ధారపోస్తారట. అందుకేనేమో ఆయన మహానుభావుడు. పడినా లేస్తూ అంత ఎనర్జెటిక్గా ఇంతమంది అభిమానాన్ని సంపాదించుకొని ఆయన ఈయన్ని కానీ అమితాబ్ బచ్చన్ గారిని కానీ వీళ్ళందరినీ చూస్తుంటే నాకు నిజంగా అనిపిస్తుంది. అమితాబ్ బచ్చన్ గారు కూడా వెళ్ళారా అక్కడికి? అమితాబ్ బచ్చన్ గారు వెళ్ళారో లేదో నాకు తెలియదు, కానీ ఎన్ని ఒడిదుడుకులమ్మా, ఎన్ని ఎన్ని తట్టుకుని నిలబడ్డారు. పర్సనల్గా కానీ హెల్త్ వైజ్ కానీ ఆయనకి ఎంత పెద్ద ఫైర్ యాక్సిడెంట్ అయింది ఆ. బచ్చన్ గారికి. అక్కడ దాకా వెళ్ళి మళ్ళీ వాళ్ళు వచ్చి మళ్ళీ అన్ని సినిమాలు చేస్తూ అంత మంచి మంచి క్యారెక్టర్స్ చేస్తూ ఆ జన్మ ఆ సార్థకత నిజంగా నాకు ఇంతకంటే గొప్ప జన్మలు ఉండవని కొంతమందిని చూస్తే అనిపిస్తుంది. చాలా ఇక బాలసుబ్రహ్మణ్యం గారిని తలుచుకొని ఏడవని రోజు అంటూ ఉండదు. ఎందుకు ఆయన తీసుకెళ్ళిపోయినాడు నాకు అనిపిస్తుంది. ఒక బాలసుబ్రహ్మణ్యం గారికి వాళ్ళతో కానీ దగ్గర పరిచయం ఉండేదాన్ని. బాగా నేను ఒక స్టేజ్ మీదే చెప్పాను. ఆయన ఏమనుకోకండి, చెప్పమ్మా. ఇది కొంత మనవాళ్ళనే ఫీలింగ్ వస్తుందా? కాదలేని విషయం నిజంగా నాకు ఆ క్యాస్ట్ ఫీలింగ్ లేదు, కానీరా ఏమో తెలియదు, ఏమూలో నాకు తెలియకుండా ఉందేమో. ఉండడంలో అంటే సహజం అది. అది కరెక్టా కాదా అంటే కుల వివక్ష చూపించడం అనేది తప్పు. అవును, బట్ మన వాళ్ళు అనే ఫీలింగ్ మీకు ఉంటే కనుక అది నిజమే కదా, వాళ్ళకున్నా కూడా నిజమే కదా. ఖచ్చితంగా నిజమే. ఎందుకంటే ఆహారపు అలవాట్లు మొదలు అన్నీ కలుస్తాయి. మాట ఇప్పుడు ఒక కలుస్తుంది. భరణి గారు కానీ ఒక బాలసుబ్రహ్మణ్యం గారు కానీ ఒక బాపు గారు కానీ వీళ్ళందరినీ నాకెందుకో చాలా ఆత్మీయులు, చాలా చాలా ఓన్ చేసేసుకుంటాను. ఎప్పుడు పడుకున్నప్పుడు ఎప్పుడైనా ఒకసారి వస్తుంది ఆలోచన, ఒక బాలచంద్ర గారికి కానీ ఒక బాపు గారికి కానీ ఒక విశ్వనాథ్ గారికి కానీ బాలసుబ్రహ్మణ్యం గారికి కానీ వీళ్ళందరికీ అసలు చావు ఉండకుండా ఉంటే ఎంత బాగుండేది, మృత్యుంజయులు అయితే ఎంత బాగుండేది, లేదా మన ఆయుష్ వాళ్ళకి ఇచ్చే శక్తి మనకున్నా ఎంత బాగుండేది, ఇలా అనిపిస్తూ ఉంటుంది నాకు. అంత మీ ప్రేమ, మీ అభిమానం అలా చాలా ఉంటుంది. చాలా. బాలు గారిని కూడా అలా తీసుకెళ్ళిపోయారంటారు. బాలు గారితో మీకు చాలా అంటే దగ్గర అఫెక్షన్, అనుబంధం ఉండేది. చాలా ఆయనతో యాక్ట్ చేశాను. తర్వాత స్టేజ్ మీద నేను అన్నాను, మళ్ళీ జన్మ అంటూ ఉంటే బాలసుబ్రహ్మణ్యం గారి వైఫ్గా పుట్టి ఆయన ఒళ్ళో పడుకొని ఆయన పాట వింటూ ప్రాణాలు వదలాలి అనేసి అబ్బా, ఇలాగన్నాను నేను. అంటే ఆయన పైకి వచ్చేసి, అమ్మా నా భార్య ఉంది అక్కడ, నా సంసారం పోతుంది, జాగ్రత్త అనేసి అన్నారనమాట. శైలజమ్మ కూడా, అమ్మ ఎస్పి శైలజ బంగారు తల్లి. నిజంగా నేను ఫస్ట్ మ్యారేజ్ అయ్యి కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళు ఎప్పుడైతే నన్ను డబ్బు కోసం చేసుకున్నారు అని తెలిసిన తర్వాత వాళ్ళు నన్ను యాక్ట్ చేయనీయకుండా, ఈ కాస్ట్యూమ్ వేయకూడదు, ఈ క్యారెక్టర్ చేయకూడదు, కానీ మాకు డబ్బులు కావాలి, మీ అమ్మ నాన్నకి డబ్బులు ఇవ్వద్దు, మాకే ఇవ్వాలి అని చెప్పినప్పుడు పవర్ ఆఫ్ అటర్నీ రాయించుకున్నారు నా చేత అమ్మ నాన్న. నువ్వు అతనితో ఎంతకాలం ఉంటావో చూస్తాము, నా పేరెంట్సే బాగుంటే పిల్లలు పుట్టిన తర్వాత ఇస్తామని. ఇంకా డే 1 నుంచి పిల్లల్ని కందాము. అది లేట్ అయిన కొద్దీ నాకు ఎందుకో అనుమానం వచ్చి ఒక గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి ఆ పిల్లల ప్రసక్తి రాకుండా కొంచెం జాగ్రత్త పడ్డాను ఆ టైంలో. ఏ దేవుడు నా యందుండి అలాంటివేమీ నేను కన్సీవ్ అవ్వకుండా, కమిట్ అవ్వకుండా, చాలా గుంభనంగా తెలియకుండా గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి తీసుకున్నాను అవి. తీసుకున్న తర్వాత ఆ పిల్లలు పుట్టకపోవడంతో ఒక 6 నెలల లోపలే ఇంకా కంగారు అనమాట వాళ్ళకి. ఆ పవర్ ఆఫ్ అటర్నీ క్యాన్సిల్ చేయి, ఏ ఆఫీస్కి వెళ్ళి సైన్ చేసావు, పద వెళదాము, మా అమ్మ నాన్న బలవంతంగా నా చేత చేయించుకున్నారని చెప్పు, నువ్వు క్యాన్సిల్ చేయి అనేసి. హస్బెండ్ సైడ్ వాళ్ళు ఇంకా 3 నెలల నుంచి నరకం అన్నమాట. యాసిడ్ పోస్తాను, అది పోస్తాను, ఇది పోస్తాను, చంపేస్తాను. ఎలాగో ఒక 6 నెలలు బాగా అలా ప్రాణాలను ఉగ్గపెట్టుకొని ఒక ఫైన్ డే వచ్చేద్దామా అనుకుంటున్నప్పుడు నా లగేజ్ని నన్ను పెట్టి లోపల తాళం వేసేసాడు. నువ్వు ఎలా వెళ్తావో చూస్తాను. ఆ రోజున ఏడుస్తూ పడుకుంటే కలలో నన్ను అంబాసిడర్లో ఇతను ఎక్కడో చంపడానికి తీసుకెళ్ళిపోతున్నాడంట. చూడండి, నిజమమ్మా. నాకు బాబాని పరిచయం చేసింది రమాప్రభ ఫస్ట్. ఇది స్వతంత్ర భారతం. ఆర్ నారాయణమూర్తి గారు, నేను గుమ్మడి గారు, నేను జయలలిత క్యారెక్టర్, గుమ్మడి గారు మన కరుణానిధి గారి క్యారెక్టర్, అసెంబ్లీలో చీరలాగే క్యారెక్టర్ అనమాట నాది. ఆ టైంలో ఎందుకో షూటింగ్ గ్యాప్ వస్తే ద్రాక్షారామంలో నీకు ఒక దేవుణ్ణి చూపిస్తాను రా అని తీసుకువెళ్తే చిన్న బాబా, నల్ల బాబా, ఈయనే బాబా అని మహాతల్లి ఆవిడే పరిచయం చేసింది బాబాని. నాకు అప్పటి వరకు బాబా అంటే ఎవరో తెలియదు. అయ్యో చూడండి, వాళ్ళిద్దరు కోఇన్సిడెన్స్గా భార్యాభర్తలు, వాళ్ళిద్దరే నాకు గైడెన్స్. ఒక బాబాని పరిచయం చేయడానికి కానీ, ఒక తీర్థయాత్రలకు తీసుకెళ్ళడానికి కానీ
తెలియదు. ఎంత అంటే ఒకలా చూస్తే ఎంత బ్యూటిఫుల్ చూడండి. అది ఆ జర్నీ అనేది ఆ journey అంటే పార్వతీ పరమేశ్వర్లు వచ్చి బాగా చెప్పావు. నేను అలాగే అనుకునేదాన్ని నిజంగా. ఆవిడ పేరు రమ, ఆయన పేరు సత్యనారాయణ దీక్షిత్ ఆయన అసలు పేరు. రమా సత్యనారాయణ సహిత సత్యనారాయణ స్వామిని నమస్కారం అని చెప్పుకుంటూ ఉంటాం మనం. అలాగే రమాప్రభ వస్తుంది మీరు చెప్తుంటే ఈ డాట్స్ కనెక్ట్ చేసుకోవడం అసలు ఆ థ్రిల్ కంటే వేరే ఉండదు. ఇది మ్యాజిక్ ఆఫ్ లైఫ్ అని. ఎస్ తల్లి. ఎందుకంటే అక్క పచ్చి నిజం ఏంటంటే ఎంత పవర్ఫుల్గా ఉన్నా ఎంత ఆరోగ్యంగా ఉన్నాను బాడీ ఈజ్ లిమిటెడ్. ఎస్, ఏదో ఒక రోజు ముందు కొంతమంది తర్వాత కొంతమంది వెళ్ళిపోతారు కదత్త. అంతే అంతే కదా. అంతే. సో బట్ ఇంత బ్యూటిఫుల్గా మీరు కనెక్ట్ చేసుకునే ఆ శక్తి రావడం. కానీ అక్క అంత మీకు కల వచ్చిందని చెప్పారు, అక్కడ ఆగింది చెప్పండి. ఆగింది. తీసుకెళ్ళిపోతుంటే నేను అలాగే కూర్చుని ఉన్నాను నిస్సహాయురాల్లాగా. నిలువెత్తు బాబా అమ్మ, కాషాయ వస్త్రాల్లో, ఎంత పెద్ద బాబానో. అక్కడ షిరిడీలో ఉంటుంది కదా, ఆయన వంట పాత్రని ఇచ్చేస్తూ ఒక పెద్ద విగ్రహం ఉంటుంది మనం షిరిడీలోకి ఎంటర్ అవ్వగానే. అలాంటి బాబా ఇలాగ అరచేత్తో అంబాసిడర్ని ఆపేసి డోర్ తీసి నన్ను తీసుకుని గబగబా లాక్కెళ్ళిపోయారమ్మా. ఆ తెల్లవారుజామున ఏం జరిగింది, పరుచూరి గోపాలకృష్ణ గారు, చలపతిరావు గారు వీళ్ళందరికీ నా డ్రైవర్ ద్వారా తెలిసి ఈ అమ్మని లాక్ చేశారు అనేసి విరుగంబాకం పోలీస్ స్టేషన్లో వాళ్ళు కంప్లైంట్ ఇచ్చి ఆ పోలీసులు వచ్చి నన్ను తీసుకుని బయటికి తీసుకొచ్చారు. ఆ బాబా అలా రావడం, ఈ పరుచూరి గోపాలకృష్ణ గారి రూపంలో, చలపతిరావు గారి రూపంలో ఇలాగ నన్ను బయటికి తీసుకురావడం జరిగింది. బయటకు వచ్చాక వారం రోజులు ఇంట్లో ఏడుస్తూ పడుకున్నా. మా అమ్మ నాన్నలు అన్నారు, అబ్బా మా పూజలు ఫలించాయి, నువ్వు తిరిగి వచ్చేసావు అనేసి. షాక్ అనమాట. పూజలు చేశారట వాళ్ళు, నేను తిరిగి రావాలి, దీని సంసారం బాగుండకూడదని. ఇటు అలాగే ఉంది. అటు మా అత్తమామలు డబ్బు కోసం చేసుకున్నారు ఎన్నో, ఒక 50 లక్షలు, ఒక 50 సవరాల బంగారం అప్పటి టైంలో. అన్ని అప్పుల వాళ్ళు వచ్చేవారు ఇంటికి, అన్నీ తీసేసుకున్నారు. అప్పుల వాళ్ళు వచ్చేవారు ఇంటికి. వస్తే ఈయనేమో వెళ్ళిపోయి లోపల విషం తాగేస్తాను, ఊరేసేసుకుంటాను, నేను భరించలేకపోతున్నాను ఎప్పులంటే నేను చెక్ మీద సైన్ చేసి ఇచ్చేయడము. పతిదేవుడు కొత్తగా పెళ్ళయింది అనేసి. ఇప్పుడు ఆయన ఎక్కడున్నారు అక్క, అడగకూడదు. ఎక్కడున్నారు? త్రివేంద్రంలో ఉన్నారు. బిఫోర్ లాస్ట్ ఇయర్ కాకుండా ఆ లాస్ట్ ఇయర్ జూలై 18th వెళ్ళి అతన్ని చూశాను నేను ఒక పని మీద. త్రివేంద్రం నాకు ఒక పని కావాల్సి వచ్చింది అతనితోటి. వెళితే అంతకు ముందర కూడా టచ్లో ఉంటూ వచ్చాడు కొన్ని సంవత్సరాలు. నీలాంబరి సినిమా తీసింది అతనే రమ్యకృష్ణతోటి, కన్నడలో. సూర్య అతని పేరు, కన్నడ డైరెక్టరు. మామూలుగా వినోద్ కుమార్ అనమాట. మలయాళంలో 25 మూవీస్ చేశారు. ఆ 25 మూవీస్లో ఒక 10-15 మూవీస్ నేనే హీరోయిన్. అంటే సి గ్రేడ్, బి గ్రేడు. సురేష్ గోపి కానీ, అంతకుముందు అయ్యప్ప లాంటి సినిమాలన్నీ చేశారు. శ్రీ విద్యతోటి, ప్రేమ్ నజీర్ తోటి, వాళ్ళందరితోటి. ఆయన పేరు వినోద్ కుమార్. నటులు కాదు, వినోద్ కుమార్. కన్నడలో సూర్య అనే పేరుతోటి చేశాడు. ఆ కన్నడలో మంచి ఒక రేంజ్లో ఉన్నప్పుడు అతనికి ఏదో ఎవరో బ్లాక్ మ్యాజిక్ చేశారంటారు, నాకు తెలియదు. బ్లాక్ మ్యాజిక్ అని అంటాడు. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు పడిపోయిందమ్మా. ఇప్పుడు గత 20 సంవత్సరాలుగా అతను బెడ్లో ఉన్నాడు. నెలకు 5,000 పంపించేదాన్ని మందులకి. ఆ టైంలో ఇంత జరిగినా కూడా నువ్వు నమ్మకపోయినా నాకు ఆ 18 సాక్షిభూతాలు నమ్ముతాయి. నేనేమి మెహర్బానీ కోసం చెప్పుకోవడం ఏమీ కాదు. పంపిస్తూ వచ్చాను. ఎప్పుడైతే వీరు పరిచయం అయినారో ఇంక నేను అప్పుడు ఆపేశాను. వద్దు, మనకి ఒకరిని నమ్మాము, ఇంకా అక్కడ పక్కన పెట్టేస్తే. అప్పుడు ఆ అబ్బాయికి వేరే పెళ్ళయింది. ఆ టైంలో 13 సంవత్సరాల కూతురు అమ్మాయికి. ఆడపిల్లకి పుట్టినరోజుకి నేను ఏమైనా పంపిస్తూ ఉండేదాన్ని, చిన్న చితక వస్తువులు పంపిస్తూ ఉంటే, ఎవరు పంపించారు నాన్న అని అడిగితే బాబా పంపించారమ్మా అనేవాడంట. ఆ తర్వాత అతను కూడా బాబాని నమ్మడం స్టార్ట్ చేశాడు. ఇప్పటికీ డైలీ నా ఫోన్లో ఉంటుంది, గుడ్ మార్నింగ్ వినేట అని. అతను గుడ్ మార్నింగ్ చెప్తాడు, నేను చెప్తాను. గురువారం బాబాది పంపిస్తాను. ఆ పిల్ల లండన్లో వర్క్ చేస్తోంది ఇప్పుడు 24 సంవత్సరాలు. అది లల్లమ్మ అని రోజు ఫోన్ చేసి మాట్లాడుతుంది నాతోటి. అసలు వరల్డ్ ఈజ్ టూ స్మాల్ అని, భూమి గుండ్రంగా ఉందని, ఎక్కడ కనెక్షన్ పోయి మళ్ళీ ఎక్కడ కనెక్షన్ రావడం నాకు నచ్చదు, నాకు ఇష్టం లేదు. నేను మాట్లాడతా కానీ అంటే మనస్ఫూర్తిగానే మాట్లాడతాను, కానీ వద్దు ఈ కనెక్షన్స్, ఇంకా చాలు, బంధాలు వదిలించేసుకుందాం, వదిలించుకుని హాయిగా మీరెవరో తెలుసుకునే ఒక బ్యూటిఫుల్ లైఫ్లోకి వచ్చేసారు అంతే. సో ఇలాగ జరిగింది. ఒక వారం రోజులకి ఇంటికి వచ్చేసిన తర్వాత పెద్ద స్టేట్మెంట్లు ఇచ్చా, కళ్యాణం వచ్చినా కక్క వచ్చినా ఆగదనేసి. మంచి ఫోటోలు మావి. అక్క మొగుడు 100 days ఫంక్షన్కి వచ్చాడు నాతోటి.
వస్తే అందరూ చూసి నీకు ఎలాగ నచ్చాడు, వీడు దొంగకోళ్ళు పట్టేవాళ్ళలాగా ఉన్నాడు అనేసి అందరూ తిట్టారు. లేదు, నాకు చాలా ఇష్టం, నా జీవితంలో హీరో నన్ను సేవ్ చేశాడు. ఒక ప్రొడక్షన్ విషయంగా క్రాస్ బెల్ట్ మణి అని ఉండేవారు, మీనా వాళ్ళ మామయ్య. సో మీనా ఈ అబ్బాయికి మేనగోడలు. ఓహో, మన నటి మీనా. వాళ్ళందరూ రిలేషన్ అనమాట వినోద్ గారికి. అవును. సో మా నాన్న ఏం చేసేవారు, డబ్బు కోసం అని ఒక్కొక్కరికి ఇద్దరిద్దరికి ఒకటే డేట్ ఇచ్చేవారు. నాకు తెలీదు, నువ్వు ఇవాళ వీళ్ళ సినిమాకి వెళ్ళాలి, ఇవాళ వీళ్ళ సినిమాకి వెళ్ళాలంటే వెళ్ళడం, యాక్ట్ చేయడము. యాక్ట్ చేసిన తర్వాత నా రెమ్యునరేషన్ అంటే మీ నాన్న ఎప్పుడో తీసుకెళ్ళిపోయేవారు అనేవారు. అలాగే నాకు రెమ్యునరేషన్ కూడా వచ్చేది కాదు. ఆయన విలాస పురుషుడు ఆయన. అందరూ దారుణంగా ఎక్స్ప్లాయిట్ చేశారు మిమ్మల్ని అని అనుకోవడమా, లేకపోతే మన జీవితం వాళ్ళందరికీ ఉపయోగపడిందని సంతోషపడడమా? అంటే ఎంత స్పిరిచువల్ గా ఉన్నా అక్క, ఫ్రాంక్లీ అంటే మనస్సాక్షికి మనం ఒక లెవెల్లో ఆగ్రహం ఉండడం, ధర్మాగ్రహం ఉండడం చాలా సహజం, సమంజసం కూడా. ఇప్పుడు నువ్వు ఆగ్రహం పెట్టుకుని ఏం చేస్తావు? ఏమి చేయలేవు, కానీ ఆగ్రహం ప్రాసెస్ చేసి జెన్యున్ గా బయటకు వస్తేనే మనం ఫుల్ గా వచ్చినట్టు. నేను అలాగే వచ్చానని అనుకుంటున్నాను. అలా వచ్చుంటా. అది ఎందుకంటే అన్ని ప్రకటితం అవ్వాలి కదా, ప్రకటితం అయిపోతే ఇంకా అప్పుడు మనం ఇంకా నెక్స్ట్ ఏంటని ఆలోచించవచ్చు. ఖాళీ అయిపోవాలి కదా, అది లేదని వేరే దాంతో కప్పేయడము లేదు. మన మనిషి చాలా ఎంత అదృష్టం, నాకు వీళ్ళందరికీ అవకాశం ఇచ్చే అవకాశం నాకు వచ్చింది. మనం చాలాసార్లు ఐ ఫీల్ మీలో నచ్చే విషయం ఏంటంటే మీరు యాక్సెప్ట్ చేసేసుకుంటారు. అవును ఇది ఇంతే అని. మీరే అన్నారు ఇందాక, ఎంత ముచ్చటేసింది, బి గ్రేట్ సి గ్రేట్ మూవీస్ రా అని అనిస్తున్నారు. మీరే అంటున్నారు ఇది టాప్ మూవీ అని, మీరేమి దాన్ని ఇచ్చేయండి. అంటే ఇట్ షోస్ యువర్ లెవెల్ ఆఫ్, సరే ఇది ఇంతే, నా పరిస్థితులు ఇంతే. అక్కడి నుంచే కదా మీరు ఇవాల్వ్ అవుతూ వచ్చారు. పడుకున్నప్పుడు మళ్ళీ తెల్ల వస్త్రాల్లో బాబా ఇలాగ చేయి వేస్తే ఒక షాక్ కొట్టినట్టుగా లేచి కూర్చున్నారా. ఆయన ఇట్లాగ మడిగాలు వేసుకొని కూర్చున్నారు. ఏం భయం లేదు, నేను ఉన్నాను, నీకు అంతా మంచిగా జరుగుతుంది. ఆ 2 సార్లు కనిపించారా నాకు బాబా అంటే ఎవరో తెలియనప్పుడు. తర్వాత రోజు చెన్నైలో 4 హారతులు చేసేదాన్ని, షిరిడీలో చేసినట్టు. ఎంత మీరు కదిలిపోతే అంటే మీరు చెలించిపోయారు, ఆ ఎక్స్పీరియన్స్ ఎంత రియల్. మీకు 4 హారతులు వెళ్ళి చేయడం అంటే శ్రద్ధగా చేస్తుంటే నాకు కనిపించలా. మళ్ళీ తర్వాత ఎప్పుడూ నిదర్శనం చూపించాలి. అంటే షిరిడి వెళ్ళేదాన్ని. ఇప్పుడు నువ్వు తిరుపతి వెళ్ళినా కూడా బాబా అనే అంటాను లోపలికి వెళ్ళి, గోవింద అనేది రాదు నాకు. ఆ బాబా 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 అనేది అలాగా మొత్తం సరస్సు నుంచి శ్రీపాదం దాకా అట్లా నరనరాల్లో జీర్ణించుకుపోయింది అనమాట. ఏదైనా పని చేయాలంటే చిట్లు వేస్తా బాబా ముందర, చైనా వద్దా, వెళ్ళనా వద్దా, మంచిదా కాదా, వర్క్స్ ఫర్ యూ వేయించి పిల్లల చేత తీయించేదాన్ని ఒక కాలంలో. ఇంకా అసలు ఇప్పుడు ఏమీ లేదు, ఈ మనసు చెప్పిందే, ఇది చెప్పింది కూడా వినద్దు. తమ్ముడి దగ్గరికి వచ్చిన తర్వాత చాలా మాస్టర్ గారి విన్నది నిజం కాదు, నువ్వు అనుభవించిందే నిజం. అదే చెప్తారు మాస్టర్ గారు ఎప్పుడు వెళ్ళినప్పుడు. నేను కూడా అదే అన్నారు, నువ్వు ఇదివరకు వాళ్ళు చెప్పేది వీళ్ళు చెప్పేది కాదు, నువ్వు అనుభవించేదే నిజం, నువ్వు అనుభవించి చూడు అని చెప్పారు. నాకు కూడా ఈ యంత్రం ఇచ్చి పెట్టుకోమన్నారు. అన్ని విధాలు ఉంచుకోరా, నీతో అమ్మవారు ఉన్నట్టే, అత్రిశక్తి మాత, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి, ఆరోగ్యము, సంపద, శక్తి మనతోటే. సో అక్క, మీరు ఇంత ఇవాల్వ్ అవుతూ వచ్చారు. మీ గైడెన్స్లో వాళ్ళందరికీ చెప్పాల్సింది ఏంటంటే, శంభాలని ఆశ్రయిస్తారా లేదా, అది కూడా అది అనుగ్రహం ఉండాలి, ఎవరిని ఫోర్స్ చేయంరా. కానీ ఏం చేయొచ్చు, ఒక 3 విషయాలు చెప్పండి రోజు మనం ఇది చేయాలి అనే విషయాలు, మనం ఆనందంగా హెల్దీగా బ్లిస్ఫుల్గా ఉండడానికి. నేను చెప్పాను కదరా, క్షమించు, ప్రేమించు. నీకు ఎవరైనా ద్రోహం చేసినా కూడా వాళ్ళని తిట్టకు. క్షమాగుణము, ప్రేమతత్వం అలవరుచుకో. ఇది మెయిన్. ఇక్కడ పాజిటివ్గానే ఉండు, అస్సలు నెగిటివ్గా ఉండకు. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అని అనుకో. ఈ సాధనలు పాజిటివ్ నెగిటివ్ అంటే ఏంటి చెప్పండి. అమ్మ ఇప్పుడు ఎవరైనా మనకి ఇప్పుడు బ్యాడ్ కామెంట్ ఎవరో రాశారు, ఇప్పుడు ఇంత రాద్ధాంతం కూడా జరుగుతుంది ఇష్యూస్ మీద, అది పక్కన పెట్టేద్దాం. ఎవరో మన సోషల్ మీడియా పోస్ట్ మీద బ్యాడ్ కామెంట్ రాశారు, ఏమనుకోవాలి, క్షమించేయాలా? క్షమించేయాలి. నీకు తగులుతుందా? అది తగలదు. ఎగ్జాంపుల్గా చెప్పాను, చాలా చిన్న ఎగ్జాంపుల్. అలా ఇంట్లో ఎవరో కేకలేశారు, తిట్టారు, వదిలేయాలి, పట్టించుకో. భర్త ఏదో వేరే అమ్మాయితో తిరుగుతున్నాడు, ఏం చేయాలి? ఇంతవరకు వచ్చావంటే మాత్రం నేను ఆ స్థానంలో ఉంటే నేను అనుభవిస్తే నాకు తెలిసేదేమో. అదే అంటే నేను ఎగ్జాంపుల్ గా చెప్తానంటే కాబట్టి అదే అంటే హౌ ఫార్ డూ యూ ఫర్గివ్ అని అడగడానికి అడుగుతున్నాను. ఈ ఎగ్జాంపుల్స్ ఎక్స్ట్రీమ్ రేంజ్ ఇచ్చాను. ఎవరో చిన్న ప్రేమతత్వంతోనే మనము గెలుచుకోవాలి తప్ప అదే అల్టిమేట్ అవ్వాలంటారు.
ప్రేమించు, క్షమించు. అంతే. నేను అదే అనుకుంటున్నాను. అంతకు మించి నా నాలెడ్జ్కి అందేంత వర్డ్స్ నేనేం చెప్పగలనా అని తెలీదు. ఐ థింక్ ఈ విషయాలు మాస్టర్ గారిని అడుగుతా, నేను మాస్టర్ గారిని ఇంటర్వ్యూ చేసి అడగాలి. ఆయన బాగా చెప్తారు. నేను ఎంతవరకు అయితే నేను అనుభవించిందో చెప్పగలను, కానీ ఒకవేళ ఇలా అయితే ఎలాగా, అలాగైతే ఎలాగా అంటే మళ్ళీ దీనికే వస్తా నేను. పాజిటివ్, క్షమించు, ప్రేమించు, చెప్పింది సాధన చెయ్యి. అలాగే మీరు చెప్పారు కదా, చిట్టీలు ఎవరికి మీద కోపం ఉంటే చిట్టి రాసి భస్మం చేసేయమంటారు. భస్మం చేసి భస్మం చేస్తున్నప్పుడు ఏమనుకోవాలి, దీంతో నా కోపం కూడా భస్మం అయిపోయింది అనుకోవాలి. అంతే. మరి నా కర్మ బ్యాలెన్స్ అయిపోయింది, వాళ్ళన్నవి నాకేం అంటలేదు, వాళ్ళ మోసం నాకేం జరగలేదు, నేను బాగున్నాను, వాళ్ళు బాగుండాలి అనే మాస్టర్ చేసేసాయి. వాళ్ళు బాగుంటారా అనేది మనకు అనవసరం, కోరుకోవడం మాత్రం బాగుండాలని అంతే. దీంతో పాటు అక్క, రాత్రిపూట నీళ్ళకి ఏదో వాటర్ సంకల్పం ఎలా చేయాలి చెప్పండి. రాగి పాత్రలో కానీ వెండి పాత్రలో కానీ నీళ్లు పెట్టుకొని దాని మీద చేయి పెట్టుకొని నీకు ఏం కోరిక ఉందో, నీకు ఫైనాన్షియల్ ప్రాబ్లమా, హెల్త్ ప్రాబ్లమా, ఫ్యామిలీ ప్రాబ్లమా, ఏమున్నాయో అనుకొని అవన్నీ నాకు తీరిపోయాయి అని నీ మంచం పక్కన నువ్వు పడుకునే చోట పెట్టుకొని నువ్వు తెల్లారి లేచాక బ్రష్ చేసేసుకొని మళ్ళీ ఆ వాటర్ సంకల్పం దాని మీద చేయి పెట్టి సమస్యలన్నీ తీరిపోయాయి, నేను బాగున్నాను, ఆరోగ్యంగా ఉన్నాను, నాకే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ లేవు, నేను ఫైనాన్షియల్గా బాగున్నాను అనేసి చెప్పుకొని తాగేయడమే. అంతే, సింపుల్. సాయంత్రం బెడ్రూమ్లో 5:30 నుంచి 6:30 సూర్యాస్తమయ సమయంలో దీపం పెట్టుకోవడం, మట్టి ప్రమదలో పెట్టుకొని అందరికీ గ్రాటిట్యూడ్ చెప్పుకోవడం. నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల దగ్గర నుంచి నీ ఒంటికి, ఇంటికి, గెలాక్సీకి, మిల్కీ వే, మట్టి ప్రమదలో దీపం పెట్టుకుని గ్రాటిట్యూడ్ చెప్పుకోవాలి. అవునైతే దీపం పెట్టుకొని నువ్వు ఉంటున్న ఇంటికి, నీ ఒంటికి, నువ్వు ఉంటున్న ఏరియాకి, నువ్వు ఉంటున్న ఊరికి, రాష్ట్రానికి, ప్రపంచానికి, గెలాక్సీకి, మిల్కీవేకి, నవగ్రహాలకి, పంచభూతాలకి, 12 రాశులకి, 18 సాక్షిభూతాలకి, 27 నక్షత్రాలకి, గెలాక్సీకి, మిల్కీవేకి, 84 లక్షల కోట్ల జీవుల జన్మలకి, యూనివర్స్కి, యూనివర్సెస్కి, సంభాళ శక్తికి, వీటన్నిటికీ గ్రాటిట్యూడ్ చెప్పుకుంటూ మళ్ళీ ఆ శక్తిని అంతా తెచ్చుకొని మనము చేసుకోవాలి. మన ఇంట్లో, మన ఒంట్లో ప్రవేశపెట్టుకున్నాము, ఆనందంగా ఉన్నాము. సర్వే జన సుఖినో భవంతు. ఇది మాస్టర్ గారు ఊరికే చెప్పారు మామూలుగా. ఇవాళ మళ్ళీ మీ ద్వారా జాగృతమైంది ఈ సంకల్పం. ఏంటంటే గతం ఈ క్షణం మనం కావాలంటే మన ఎనర్జీని, మన కర్మలని, మన పరిస్థితులని అన్నిటినీ రీరైట్ చేసుకోవచ్చు అనే ఒక కొత్త ఉత్తేజం బయలుదేరింది జయలలిత గారు మీతో మాట్లాడి. నిజం తల్లి, మార్చుకోవచ్చు. అది దానికి కావాల్సిన విల్ పవర్ ఈ సాధనలోనే వస్తుంది. నువ్వు మళ్ళీ మంగళవారాలు, శనివారాలు గోమాతకి నవధాన్యాలు పెట్టు, ముందర రోజే నానబెట్టుకొని ఏ గుళ్ళోనో లేకపోతే ఏ ఆశ్రమంలోనో ఏ గోశాలలోనో ఆ చేతిలోనే పెట్టుకొని ఆ గోమాతకి తినిపిస్తే ఆ ఉచ్ఛిష్టం మనకు అంటితే చాలా మంచిది. గోమాతలోనే ముక్కోటి దేవతలు ఉంటారంటారు. తర్వాత నవధాన్యాలు మన ఆహారంలో చేర్చుకొని తినడం. ఏ రోజు ధాన్యం ఆ రోజు, సోమవారం ఏం తినాలి, మంగళవారం ఏం తినాలి, బుధవారం ఏం తినాలి, అవి తింటూ నవగ్రహాలన్నీ ఇక్కడే ఉంటాయి అంటారు. వాటిని మనం కంట్రోల్ చేసుకుంటూ, వాటిని శాంతి చేస్తూ, అవి మనకి చెడు చేయకుండా చూసుకోవాలి. చిన్న చిన్నవి చేయడం. ఆస్ట్రో కార్డు వేసుకోవాలి. జియోపతిక్ స్ట్రెస్ ఉంటుంది, ఎందుకంటే చాలామంది దహన సంస్కారాలు చేయరు, ఖననం చేస్తారు. ఖననం చేసిన తాలూకు అవశేషాలు కానీ ఇంకోటి కానీ వాటి మీద ఇల్లు కట్టేస్తున్నాము. మనకి చిన్నగా గిల్లితేనే అబ్బా అంటాము. అలాంటిది భూమాతకి డ్రిల్లింగ్ చేసేసి ఎంతంత చేస్తుంటే ఆవిడ ఎలాగ భరిస్తుంది? ప్రకృతిని మనం ప్రేమిస్తే కదా, ప్రకృతి మనల్ని అంటే అన్ని గ్రాంటెడ్గా తీసేసుకున్నాం. మీరు చెప్పారు కదా, ప్రతి దాంట్ని అంటే మన టీ తాగేటప్పుడు, కాఫీ తాగేటప్పుడు కూడా గ్రాంటెడ్గా తీసుకుంటాం. దాన్ని ఆస్వాదించి ఎప్పుడైతే ఆ ఎనర్జీ ఇస్తామో దాని ఎనర్జీ కూడా మనకు అందుతుంది. అవును, ఆ స్మెల్ చూస్తూ ఉంటే దాని తాలూకా శక్తి అంతా మనకి వెళ్ళి అది మనకి వంట పడుతుంది. ఇవాళ రేపు తినే వాళ్ళకి ఎవరికి ఆహారం వంట పట్టడల్లా. అందుకే ఈ రోగాలు, ఈ పొల్యూషన్. నువ్వు మనస్ఫూర్తిగా ఒక ముద్దన్న తిను, అదే కదా, దండం పెట్టుకొని, నీకు అది 1000 ఏనుగుల బలాన్ని ఇస్తుంది. మీకు నిజంగా నమస్కారాలు. అయ్యో నాకు తెలియదు తల్లి, చెప్పడంలో సఫలీకృతురాలు కానీ బట్ మీకు ఎందుకు నమస్కారాలంటే మీరు అనుభవించిన జీవితానికి మీరు సమాధాన పడుతూ ఆ పాజిటివిటీ ఎక్కడ మీ నిర్మలత్వం డిస్టర్బ్ కాకుండా దుఃఖించుంటారు. అఫ్కోర్స్ మానవ సహజం. బయటికి చాలా హుందాగా ఉంటూ ముందరికి తీసుకెళ్ళి మీరు ఒక
మీ డెస్టినేషన్ వెతుక్కుని చేరుకున్నారు. చేరుకున్నాను తల్లి, డెఫినెట్గా చేరుకున్నాను. అద్భుతం అది. అయితే ఎక్కడికి వెళ్ళినా ఈ మధ్య కొంచెము రాసి బాగా టచ్లో ఉంటుంది. పిలవడం అక్క అని పిలుస్తుంది కానీ అమ్మలాగా చూసుకుంటుంది నన్ను. అది ఏ చిన్న ఇది ఉన్నా కూడా నాతో చెప్పుకుంటుంది. కష్టం కానీ సుఖం కానీ ఆనందం కానీ నాతోనే పంచుకుంటుంది. తను కాశ్మీర్ వెళ్ళి చీరలు తీసుకొచ్చింది. తెచ్చి జయక్క నీకు చీరలు తెచ్చానంటే ఒకసారి వెళ్ళాను, చీరలు తెచ్చుకున్నాను. బాగున్నాయి, ఇంకా ఉన్నాయా ఇలాంటివి, షాల్తో సహా వచ్చింది. ఎంత బాగున్నాయో ఆ కాశ్మీర్ చీరలు, చాలా డీసెంట్గా ఉన్నాయి. కట్టుకెళ్తే అందరూ అడిగారు అనమాట ఎంత బాగున్నారు, ఎంత ప్రశాంతంగా చీరలు ఇష్టమా? ఉన్నారు. చాలా. అయితే అర్థమైంది. అయితే నేను కూడా పండగకి మీకు చీర కొనొచ్చా? తప్పకుండా మంచి చీర కొంటాను Oh, yeah. మీకోసం. దేన్ని అది తిరస్కరించను. మా అందరి ప్రేమ, అది మహాప్రసాదం అన్నమాట. మహాప్రసాదం. అసలు అమ్మవారు మాకు ఇచ్చినట్టే అనుకుంటాను. సో అలాగా ఎప్పుడు వెళ్ళినా కూడా భార్యాభర్త ఇద్దరు అంటున్నారు ఎంత అందంగా ఉన్నావు, అత్త అని పిలుస్తాడు. నేను అల్లుడు అంటాను, అల్లుడు సీను అంటాను రాసింహగుడిని. దీన్ని పాప విజ్జి పాప అంటాను. దాని విజయలక్ష్మి దాని పేరు, విజ్జి అంటాను. రోజు రోజుకి అందం పెరుగుతుంది, రోజు రోజుకి ప్రశాంతంగా ఉంటున్నావు, గ్లో వస్తుంది, ఏం చేస్తున్నావు అని అడుగుతుంది. ఏం చేయడం లేదురా, మానసికంగా ప్రశాంతంగా ఉన్నాను అంతే. అది అయితే మీ గ్లో అయితే నిజంగా తెలుస్తుంది. మీరు ఎప్పుడు అందంగా ఉంటారు. థ్యాంక్ యూ. ఇప్పుడు మరింతగా ఒక సెటిల్డ్ ఫీలింగ్లోకి వచ్చారు. గాడ్ బ్లెస్ యూ. సో తప్పకుండా ఇది మరింత మీ మోక్షానికి ఇది ఒక సాధనం అవ్వాలి. మీ ద్వారా చాలామందికి ఈ మేలు తెలియాలి, తప్పకుండా అందరు ఇందులోకి రావాలని కోరుకుంటున్నాం. నా థ్యాంక్ యూ సో ప్రయత్నం కూడా మచ్. అదే. అప్రయత్నంగా మేమేమన్నా మిమ్మల్ని హర్ట్ చేసి మా బౌండరీస్ దాటి ఎక్కువ ప్రశ్నలు అడుగుంటే మమ్మల్ని లేదు, క్షమించండి. కొన్ని జ్ఞాపకాలని పదిలంగా ఉంచుకోవాలి, వాటిని మర్చిపోకూడదు, అప్పుడప్పుడు బయటికి తీసుకురావాలి. అలాగే ఇవాళ నువ్వు తీసుకొచ్చావంతే. చాలా థ్యాంక్స్ జయలలిత గారు. నువ్వు కానీ అంజలి కానీ ఎప్పుడు ఏది అడిగినా నేను నో అనేది ఉండదు. మిమ్మల్ని చూస్తాం. మీరు యాక్ట్రెస్ అని అసలు మాకు గుర్తు కూడా ఉండదు. నేను అలాగే చూస్తాను. మిమ్మల్ని ఒక స్త్రీ, ఒక చాలా జీవితం చూసిన ఒక స్త్రీగా చూస్తాం మేము, మిమ్మల్ని ఒక నేను కానీ బిడ్డలాగానే అంజలి కానీ. అనుకుంటా నేను. థ్యాంక్ యూ సో మచ్ జయలలిత గారు. మీకు నమస్కారాలు. మాస్టర్ గారికి, హరిహరనాథరాజు గారికి, నేను కూడా దంపతులకి కూడా నమస్కారాలు. నా పెద్ద గురువు గారు రమేష్ గారికి, నా చిన్న గురువులు తమ్ముడు సమానులు హరిహరనాథరాజు గారికి, వారి భార్య శాంతిలక్ష్మి గారికి, నాకు నిజంగా దేవుడిచ్చిన తమ్ముడు మరదలమ్మ. మొన్న సింహాచలం కూడా వాళ్ళు కూడా ఒక రిజిస్ట్రేషన్ పని మీద వైజాగ్ వచ్చారు. నేను కూడా వెళ్ళాల్సిన పని పడింది. మీరు వస్తారని నేను సింహాచలం వెళ్ళలేదక్క అన్నారు. పదండి అన్నాను. దిగిన రోజే శనివారం సింహాచలం వెళ్ళాము ఆనందంగా అందరం కలిసి. అదేమో తెలియదు, దేవుడిచ్చిన కుటుంబం నాకు అంతే. సో అయితే ఎస్పీ శైలజ గారితో మీరు టచ్లో ఉంటూ ఉంటారా? బాగా అమ్మ, ఆవిడ పుట్టినరోజుకి దానికి అక్టోబర్ 9th విష్ చేస్తూ ఉంటాను. ఆవిడ కూడా అంతే, తల్లి అని వాళ్ళవి ఏమైనా పాత వీడియోస్ అన్నా చెల్లెలివి ఉంటే పంపిస్తూ ఉంటాను. సుధాకర్ గారు కూడా ప్రతి పుట్టినరోజుకి విష్ చేస్తారు, ఆది దంపతుల్లాగా వాళ్ళు కూడా. నా పెళ్ళైన కొత్తల్లో సినిమాలు చేయొద్దు, డబ్బులు కావాలి అంటుంటే డబ్బులు లేని ఒక సిచ్యువేషన్లో ఎందుకో నేను వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది. సందర్భం నాకు తెలీదు. వాళ్ళు ఏదన్నా ఇంటర్వ్యూ విని నన్ను పిలవడమో ఏదో మొత్తానికి జరిగింది. వెళితే అమ్మ నాకు భోజనం పెట్టి ఆ ఇంటి ఆడబడుచులాగా సారీ ఇచ్చి నాకు క్యాష్ ఇచ్చారమ్మ. మీరేం అనుకోవద్దు, మిమ్మల్ని తక్కువ చేస్తున్నామని అనుకోవద్దు, ఇది మా ఇంటి ఆడబడుచుకు మేము ఇచ్చే సారీ అనేసి. ఆ డబ్బు నాకు అప్పుడు ఎంత పనికొచ్చిందో. అదే ఒక స్టేజ్లో కూడా నేను చెప్తే శైలజ గారు ఇవన్నీ చెప్పాలా అన్నారు. అమ్మ చెప్పాలమ్మా, ఆ విశ్వాసం చూసినా నాకు అమ్మో, అసలు ఎంత స్థితప్రజ్ఞతతో ఉంటారు తల్లి ఆవిడ. తొణకరు బెణకరు. వాళ్ళ అన్నగారి గురించి మాట్లాడుతున్నా కూడా ఇప్పుడు కూడా ఏదైనా షోస్లో మనం ఏడుస్తాం కానీ వింటూ ఆవిడ అలా చిరునవ్వుతా అలా ఉంటారు. బంగారు తల్లి. ఆవిడ- అదొకటి అవార్డు తప్ప నాకు ఆవిడ ఎవరు ఎప్పుడు రాదు ఆవిడని సాధనలోనే చూస్తే. ఉంటారు. కంచి పరమాచార్యులు గారి డివోటీస్ వాళ్ళంతా ఎప్పుడు సాధనలోనే ఉంటారు. బంగారు తల్లి. ఆవిడ కొన్ని ఎక్స్పీరియన్సెస్ చెప్పారు స్పిరిచువల్గా. ఆవిడ లోపల స్థితి ఏమిటో అర్థమైంది, ఎంత ఇవాల్వ్డ్ సోల్ అని. మీరు పంచుకోవడం ఇంకా చాలా నిజంగా తల్లి, ఆనందంగా లేకపోతే విశ్వాసం లేని దాన్ని అవుతాను నేను. మీ గ్రాటిట్యూడే మిమ్మల్ని కాపాడుతుందండి నిజంగా. అసలు ఎంత ఎంత గౌరవంగా, ఎంత బాగా గుర్తు అందరినీ. చేశాడు మావాడు. అండ్ మీరు అసలు మెడిసిన్ పంపించడం, డబ్బులు పంపించడం, మీకు నష్టం చేసిన వాళ్ళకి, ఇవన్నీ కనివిని ఎరగని విషయాలు. మీరు అన్నారు కదా 18 సాక్షిభూతాలు. తప్పకుండా అంతా అద్భుతంగా జరుగుతుంది మీకు ముందు కూడా. ఇప్పుడు యాక్ట్ చేస్తున్నారు కదా?
Serials ఆ? సీరియల్ సిస్టమ్ ఉండడం లేదురా, చాకరీ చేయలేకపోతున్నాము. సో అయితే మరి సినిమా కానీ జెమిని వాళ్ళు ఒకళ్ళు ఆ ఋతురాగాలు అవన్నీ తీసిన నగేష్ గారని ఆయన చాలా ఫోర్స్ చేసి ఒక జెమిని సీరియల్లో ఒప్పించారు. ప్రస్తుతానికి లుక్ టెస్ట్ అంతా అయింది, బామ్మ క్యారెక్టర్ ఏదో. సరే కానీలే, ఎందుకు వచ్చిందో మేము ఖండిస్తున్నాం, నిరసిస్తున్నాం. రాసి కూడా ఇదే అండి, బామ్మ వినడానికి అసహ్యంగా ఉంది, నువ్వు బామ్మలాగా ఉన్నావా అనేసి. అదే కదా. బట్ ఏదైనా వర్క్ ఇస్ వర్క్. మీరు వర్క్ అన్నట్టు అంతే, వర్క్ కాస్త artist అంటే బిజీగా అన్నీ ఉంటాము, చేయాలి. మన పబ్లిక్ ఫేస్ కానీ అందరూ అంటారా బిజీగా ఉంటే నీకు ఆలోచనలు ఉండవని. నేను ప్రశాంతంగా ఉన్నా కూడా ఆలోచనలు ఉండవురా నాకు, ఇంట్లో ఉన్నా కూడా ఖాళీగా వర్క్ లేకుండా. బట్ వచ్చిన వర్క్ని మనం రిజెక్ట్ చేయకూడదు, ఈశ్వరానుగ్రహంతో వస్తుంది, వచ్చినంత కాలం చేద్దాము. సినిమాలు ఇష్టము, మంచి మంచి క్యారెక్టర్స్ ఇష్టము, ఎవరిని అడగను, ఎవరు తెలియదు, ఇప్పటి వాళ్ళు ఎవరు అప్రోచ్ అవ్వడం లేదు, ఆ వెబ్ సిరీస్ కూడా రావడం లేదు. ఇవాళ రేపు వచ్చిన ఆర్టిస్టులు అందరూ మేము ఆ వెబ్ సిరీస్లో బిజీ, ఇందులో బిజీ అంటే సంతోషం అంతే. లేదు, మనం వాటర్ సంకల్పం చేద్దాం. రావాల్సినవన్నీ 2026 మీకు బ్యూటిఫుల్ ఇయర్, ఇంకా బ్యూటిఫుల్ గా ఉంటుందని చెప్పి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ, లవ్ యూ. లవ్ యూ టూ.